చేసుకోండి. యేసు ప్రభు తప్ప మనకెవరు ఆధారం కాదు. ఆయన తప్ప వేరొక దేవుడు గాని, నీ తల్లి గాని, నీ తండ్రి గాని, నీ కుమారులు గాని, నీ బిడ్డ
బిడ్డలు కానీ, నేను కానీ, నువ్వు కానీ, ఎవరు కానీ తోడుగా ఉన్నావు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు మనకు లేదు. యేసు ప్రభు తప్ప మనకెవరు తోడు లేదు. బిడ్డా, యేసు ప్రభుతో కొద్ది నిమిషాలు మాట్లాడు. మరలా ఈ ఛాన్స్ కానీ, లేదా మరలా ఈ యొక్క ధన్యత కానీ, ఈ అదృష్టం కానీ మనకి రాదేమో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. యేసు ప్రభు ఇక్కడ వచ్చి ఉన్నాడు. సంఘంలో బలపరిచే స్థితిలో దేవుడు చేయాలి. ఏ ఆలోచన నీలో మాట్లాడి యేసు ప్రభుతో. యేసు తప్ప ఎవరు లేరు. సంఘానికి యేసు తప్ప ఎవరు లేరు. నీ కుటుంబానికి యేసు తప్ప ఎవరు లేరు. మాట్లాడు. ఆయన చెయ్యి విడవడు. ఆయన నెచ్చేయగలడు. ఆయన నెచ్చేయగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పుకోవడానికి ఏమి లేవా? యేసుతో చెప్పుకోవడానికి నీకేమీ లేదా? చెప్పుకో. యేసుతోనే చెప్పుకోవాలి. ఏదైనా పిల్లలా మాట్లాడండి. యేసుతో మాట్లాడుకోండి. ఎన్నడు మొదలుడంట ఆయన, ఎన్నడు వీడడంట ఆయన. హల్లెలూయా. ఒక దైవజనం వచ్చినాడు. ఆయనకి చేతకాంతి ఏదైనా ఉందండి, నిన్ను విడవకుండా ఉండడమే. ఇలా ఆయనకి చేత కాదంట నిన్ను విడవడం. ఆయనకి అన్ని సాధ్యమే, కానీ ఇక్కడ ఆయన పడిపోతాడంట. ఇలా ఒక్కసారి క్షేమం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మొదలుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువడు. నువ్వెక్కడ ఉన్నా ఆయనకు చేత కాని పని ఏదైనా ఉంది అంటే నిన్ను విడువడంట. బిడ్డ, ఒక్కసారి ఆ మాట పట్టుకో. ఓ, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నిన్ను మొదలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నా, నువ్వే తలంపుతో ఉన్నా, నీకోసమే ఆయన ఆలోచిస్తాడంట. ఎప్పుడు నీతోనే ఉండాలని, నీకు సమీపముగా ఉండాలని, ఏ జనము లేని విధంగా నీకు ఉండాలని. అయ్యో, అనేకమైన దేశాలకు లేని ధన్యత, అనేకమైన జనులకు లేని ధన్యత నీకు నాకు ఇచ్చేసాడు దేవుడు. నీ పక్కన నా పక్కన ఉన్నాడు. అటువంటి దేవుడికి, అటువంటి త్యాగరూపికి, అటువంటి త్యాగశీలుడికి ఈ ఆలయం ఏం చెప్పుకున్నావు? ఈ ఆలయం ఏం చెప్పుకోవాలి అని చెప్పుకోండి. మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభు, మాతో మాట్లాడు. ఓ ప్రభు, మమ్మల్ని దర్శించు. ఆరాధన చేస్తున్న నన్ను మార్చు. అయానికి స్తుతాలు. ఆరాధన చేస్తున్న నీ ఆదరణ తీసుకో. ప్రభువా, నీకే స్తుతాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిశ్చయించాడు. నీ ఆలోచన సరిలేదేమో సరి చేసుకోవాలి. వాళ్ళ నీ యొక్క ఏమన్నా బాధలు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నీ ఆడే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నీ పక్కన ఉన్న దేవుడు, సమీపంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. చెబుతున్న నన్ను కానీ, మాట్లాడుతున్న నన్ను కానీ ఎవరిని మీరు పట్టించుకోవద్దు. యేసు ప్రభువుని పట్టించుకోండి. మనం యేసు ప్రభు కోసమే వచ్చాం. యేసు ప్రభు కోసమే ఏదైనా యేసు ప్రభు కోసమే చేయాలి. హల్లెలూయా. నాకు రాదు ఏమి ఘనత, సంఘానికి ఏమి ఘనత కాదు, కుటుంబానికి ఘనత కాదు, యేసు ప్రభు ఘనత. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, జనాన చేయి మాత్రమే మాదిరిలో ఉన్నావు.
చిన్నగా వాక్యంతో మాట్లాడండి. ప్రార్థనలో మమ్మల్ని బలపరచని నమ్ముచున్నాను. ప్రార్థనిస్తూ దేవాజా అధికముగా దేవాజాలను ఆరాధించున్నాను. అయితే దేవాజానికి ఇస్తున్నాడు ముఖ్యముగా అయ్యా నువ్వు మమ్మల్ని చేయి విరోధువానికి అంతేకాదా మమ్మల్ని ఎన్నడూ మరువద్దు, ఎన్నడూ మమ్మల్ని మరువని దేవుడు అయ్యా. మమ్మల్ని కానీ మేమే నిన్ను వస్తున్నాము, నేనే నిన్ను ముగిస్తున్నాను. క్షమించండి నీ బలమైన కాలం ఈ ఆల జరిపించండి అయ్యా. ఈ స్థాయిలో జరిగిన కార్యాలు, ఆ సంఘంలో జరిగిన శరీరంలో జరిగిన కార్యాలు, పెంతెకొస్తు సంఘంలో జరిగిన కార్యాలు మీ చిత్తమైతే దయచేయండి. అర్హత ఉంటే దయచేయండి. అద్భుతమైన కార్యాలు ఈ సంఘంలో మీరు నడిపించుకొని దేవుడు చేయడం వాడుకోండి. ఆది నుంచి అంతం వరకు మీ ఆధీనంలో మాత్రమే జరిపించడం నా చర్యగా యేసు పరిశుద్ధ నామమున ప్రతి నాడు వేడుకుంటున్నాను ఘనమైన మా తండ్రి. ఆమేన్. ముప్పై 39వ కీర్తన చదువుతున్నాం. మొదటి నుంచి 20 వచనం వరకు చదువుతున్నాం. 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చేనను పలుకక నేను మౌనంగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము.
నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండుకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరూ వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోకమునకు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకుము. ఆమె దేవుడి పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. సరే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. పెంచిన మైక్ అందరం కలిసి రెండు చేతుల పైకి చాపి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలా ఉంచారు, సరిపోదు. కూర్చోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మరి ఎంతైనా దేవునికి మనం అందరం కూడా రుణస్థులమై ఉన్నాం. మరి పక్కవారిని చూసి వందనాలు తెలియపరిచారా? పక్కవారికి ఒకసారి మోకానికి ఒక దండం అనుకుంటా ప్రభు పేరట నీకు వందనాలు అని చెప్పండి. ఒకసారి ప్రభు పేరట నీకు వందనాలు. నా షాలోమ్ అని చెప్పండి. షాలేమా, షాలోమా, నీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి. హల్లెలూయా. చిన్న మాట చెప్పండి, ప్రభు నందు ఆనందించండి అని చెప్పండి. హల్లెలూయా. ఆమె ఎలా చెప్పుకోవాలి మనం? హల్లెలూయా ఎలా చెప్పాలి? ఆమెను ఎలా చెప్పాలి? అలాగే చెప్పండి. లేదు లేదు, హల్లెలూయా చెప్పాలి, ఆమెను ఎలా చెప్పాలి అంటే కొంచెం డల్లయ్యారు అంటున్నారు. దేవునికి స్తోత్రం వెళ్ళగా కొంచెం ఈకో పెట్టినైనా ఒక పాట పాడుకుందాం లైట్గా. దేవునికి స్తోత్రం వెళ్ళగా. హల్లెలూయా. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. కంచె ఒకరు తీసుకోండి. కంచెని ఎవరో దగ్గర పెట్టిన కొట్టుని ఒకరు కొట్టండి. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము పాడాలి. అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా
పాడండి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను ఏదైనను, విడదీయగలరా ఎవరైనను ఏదైనను. బలహీనతలయందునా అవమానములయందునా, బలహీనతలయందునా అవమానములయందునా, పడినను కుంగినను నీకు బదలిగి ఉందునే, పడినను కుంగినను నీకు బదలిగి ఉందునే. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. రాజా జగమెరిగిన రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను ఏదైనను, విడదీయగలరా ఎవరైనను ఏదైనను. సీయోను శాలేము మన నిత్య నివాసము, సీయోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే, చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే. పాడదాం. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. సీయోను శాలేము మన నిత్య నివాసము, సీయోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే, చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయేసయ్యా. విడదీయగలరా ఎవరైనను
బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా సియోను శాలేము మన నీచ నివాసము సియోను glory మన నీచ నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము glory స్తోత్రం 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 నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీకు బదలికి ఉండునే స్తోత్రం పడినను కృంగినను నీకు బదలికి ఉండునే నిత్యము ఆరాధనకు నా అందరూ స్వరాలు తెచ్చి ఒకసారి అందరూ స్వరాలు తెచ్చి పాడదామా అది కూడా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా కమలబడుతూ నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసురాజా రాజా జగమెరిగిన నా యేసురాజా త్యాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను ఏదైనను విడదీయగలరా ఎవరైనను ఏదైనను విడదీయగలరా ఎవరైనను ఏదైనను బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతల అవమానములయందునా పడినను కృంగినను నీకు బదలికి ఉండునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా ఆమేన్ నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా స్తోత్రం ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన అందరూ కూడా చేద్దాం దేవానికి వందనాలు చెబుతూ దేవానికి వందనాలు చెబుతూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం విడదీయగలదా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా
జగమెరిగిన నా యేసు రాజా. పరిశుద్ధుడా, నిజమే, నీ యొద్ద నుండి మమ్మల్ని ఏది వేరుపరచలేదు అయ్యా. నీ చిత్రానికి, నీ ఉద్దేశాలకు మమ్మల్ని దూరపరచలేదు ప్రభు. నీతో ఒక గొప్ప సహవాసం కలిగి నడిచే భాగ్యము దయచేసి యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరందరూ చేతుల పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్తారు. కొంచెం గట్టిగా దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. కొంచెం సమయం మీరు నాకు కేటాయిస్తే కొన్ని వాక్యాలు దేవుని నామ మహిమాంతంగా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆలస్యం చేయక పరిశుద్ధ గ్రంథము తెరిచి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిందేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను. గనుక ఈ రాజ్యము నీ కొండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రైన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదను. ఆగండి. పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి వాక్యాన్ని ఈరోజు మనసు పెట్టి ఆలకించడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అప్పటికే దేవుడు తన దాసుడైనటువంటి, తన హృదయ అనుచరుడైనటువంటి దావీదుతో చేసినటువంటి ఆ సత్య ప్రమాణమును బట్టి సొలొమోను ఎన్ని విషయములో పొరపాటులు చేసినా, ఎన్నిసార్లు దేవుని దగ్గర తొలగిపోయినా, తనకు మనసు వచ్చింది సొలొమోను చేసుకుంటూ వెళ్ళిపోయినా, అంతకు ముందు కూడా ప్రభు దర్శించాడు. అంతకుముందు కూడా ప్రభు దర్శించి సొలొమోను ఇందుకు కాదయ్య నేను ఏర్పాటు చేసుకుంది, ఇందుకు కాదయ్య నేను ఎన్నుకుంది, నువ్వు ఏం చేయాలో తెలుసా, నీ తండ్రి అయిన దావీదు చర్యల చొప్పున నీవు నడిచిన ఎడల, అంత మాత్రమే కాదు, నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు వెంబడిస్తే ఇదిగో నీ రాజ్య సింహాసనమును స్థిరముగా నేను స్థాపించి నీళ్ళ నుండి రాజు రాకుండా మానకుండా చూచుకుని ఏ తండ్రితో అయితే నీ తండ్రితో నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానము నీకు నీ సంతగా అనుగ్రహిస్తాను. నువ్వు ఇప్పటికైనా మారయ్య సొలొమోను అని దేవుడు సొలొమోనుతో చెప్పాడు. ఇంతకు సొలొమోను మీకు తెలుసా? ఈ సొలొమోను గొడవేడని మేము చూస్తున్నాయి. మరి వాక్యం చెప్తుంటే కొద్దిగా చలనం కనపడకపోతే నాకు అర్థమైపోతుంది మీకు సొలొమోను తెలుసు, దావీదు తెలుసు. వినండి వినండి వినండి. కొన్ని సందర్భాల్లో మాలో ఉన్న ఫ్లో ఎందుకు కాకపోతే చెప్పిన వాక్య ఫ్లో, ఆత్మ ఆవేశం ఎందుకు కాకపోతే తెలిసి మిమ్మల్ని బట్టి ఆగిపోతే, మీలో ప్రతిస్పందన లేకపోతే, మీరు చలించకపోతే, వాక్యం మీకు తెలియకపోతే చెప్పవలసినటువంటి ధార ఏమీ కాకుండా ఆగిపోతూ ఉంటుంది. బైబిల్ చెప్తూ ఉంది, దావీదు రాజకుమారుడు చెప్పాలి సొలొమోను. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, దావీదు నీవు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాయా, కనుక నీ ఎడల కృప చూపుచున్నాను. మారిన కృప దేవుడు దావీదుకు చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దావీదుకు పుట్టినటువంటి కుమారులు అనేక మంది ఉన్నా దేవుడు సొలొమోనుకి ఘనత ఇచ్చాడు. చెప్పండి చెప్పండి చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. ఎవరికి ఘనత ఇచ్చాడు దేవుడు? సొలొమోను. సొలొమోను తల్లి పేరు చెప్పండి, బెత్షెబా. బెత్షెబా భర్త పేరు చెప్పండి. సారీ మర్చిపోయి మిమ్మల్ని ఏం అడగకూడదు కదా, మీరేం చెప్పరు కదా, రాత్రి అర్థమైపోయింది మీ గురించి నాకు. బెత్షెబా భర్త పేరు ఉరియా. ఉరియా ఎవరి దగ్గర పనిచేసేవాడు? దావీదు దగ్గర పనిచేసేవాడు. దావీదు ఉరియను ఏం చేశాడు? చంపించాడు. ఆ తర్వాత బెత్షెబాతో కలిసి ఇతడు జీవించిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెను దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకుపోయాడు. ఆ తర్వాత మరలా పుట్టినటువంటి వాడు ఎవరంటే సొలొమోను. ఈలోగా దావీదు కుమారుల్లో ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ
దావీదు తర్వాత ఆ సింహాసనం కొరకు ఎవరు వెళ్దాము అనే కొట్లాట దావీదు బిడ్డలో వచ్చింది. కొంతమంది ఇలా అనుకున్నారు, దావీదు పెద్ద కొడుకు అవుతాడేమో, దావీదు రెండో కొడుకు అవుతాడేమో, లేకపోతే పలానా వారు అవుతారేమో, పలానా రాజులు అవుతారేమో అనుకున్న సందర్భంలో బెత్షెబ ఆ మాట వింది. చెప్పలే, బెత్షెబ ఆ మాట విని దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు నాకు సహాయం చేయయ్యా, నీవు నాకు మేలు చేయయ్యా, నీతో నేను నమ్మకంగా నేను బతికాను, నీ దగ్గరికి అన్ని విడిచిపెట్టి వచ్చేసాను, పరిస్థితులు ఏదైనా నీ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను కనుక ఇదిగో పలనవారు రాజు అవుతున్నారని విన్నాను, పలనవారు ఏలుబడి చేస్తున్నారని విన్నాను. అయితే ఈ సొలొమోను నీ కుమారుణ్ణి కనికరించి ఆ కనికరము చెప్పున నీ తర్వాత రాజరికపు స్థానం అధికారము సొలొమోనుకి ఇమ్ము అని అడిగితే దావీదు చేసిన ప్రమాణాన్ని బట్టి బెత్షెబ కుమారుడికి ఏమిస్తాడు చెప్పండి? రాజరికం ఇస్తాడు. అప్పుడు సొలొమోను రాజుగా మార్చబడతాడు. అంతవరకు అద్భుతమైన చరిత్ర సొలొమోను చరిత్ర. అంత మాత్రమే కాదు, తన తండ్రి చేయని ఒక అద్భుతమైన పని సొలొమోను చేత దేవుడు జరించుకున్నాడు. ఏంటి ఆ పని? గట్టిగా మాట్లాడాలి. సొలొమోను ఏం చేశాడు? మందిరము కట్టాడు. సుందరమైన అద్భుతమైన మందిరము కట్టాడు. ప్రపంచంలో అనేక ధనికులు, అనేక మంది రాజులు రాణులు సైతము ఇదిగో వచ్చి సొలొమోను కట్టిన దేవాలయం చూసి పడిపోయారు. బంగారంతోను, వెండితోను, రకరకాల అద్భుతమైన రత్నములతోనూ ఎవరు కట్టలేని గొప్ప సౌందర్యవంతమైనటువంటి మందిరాన్ని కట్టుకున్నారు. మొట్టమొదటి మందిరము సొలొమోను దేవాలయం. సొలొమోను దేవాలయం ఎలా కట్టబడింది? సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సొలొమోను మందిరం ఎలా కట్టబడింది? దావీదు ఉన్నప్పుడే దానికి కావలసిన పరికరాలు, లేకపోతే సామాగ్రి, లేకపోతే బంగారము, లేకపోతే రత్నాలు, ఇవన్నిటినీ దావీదు కాలంలోనే దావీదు ఏం చేశాడు తెలుసా? సమకూర్చాడు. ఆ రోజు మందిరం ఎలాంటిదంటే గోల్డెన్ టెంపుల్, బంగారముతో నిర్మించబడింది. నువ్వు దేన్ని ప్రేమించకపోయినా అధికంగా ప్రేమించవలసింది ఏంటి తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నాలాంటి ఎందుకు కేకలేస్తాడంటే మందిరాన్ని ఎక్కువ తక్కువ చేయకూడదు. ఎక్కడ ఇది దేవుడు నివసించే గృహం, ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక ఇంటిని కట్టుకుంటారు, ఒక మాట అడుగుతాను, ఒక ఇంటిని కట్టుకుంటారు. మీరు కోట్లు ఉన్నాయి, ప్రభు ఇచ్చాడు మీకు అనుకుందాం. ఆ ఇల్లు నాకు కట్టుకుంటారు, చిన్న బాగా తీసుకుంటారా? లేకపోయినా మనం ఏం చేస్తాం తెలుసా? కష్టపడి చాలా ప్రయాసపడి అప్పులు చేసి నన్ను తిప్పలపడి ఉన్న బంగారం అప్పుకొని ఏదో రకరకాలుగా చేసి ఆ గృహాన్ని అద్భుతంగా కట్టుకుంటాం. డూప్లెక్స్, త్రిబుల్ ఏదో ఎక్స్లో ఆ ఎక్స్లు కట్టేసుకుని మొత్తం ఇంట్లోంచి మెట్లు పెట్టుకుని 10 అవసరమైతే 10 బెడ్రూమ్లు పెట్టుకుని, అవసరమైతే 10 కిచెన్లు పెట్టుకుని రకరకాలుగా నీకు నచ్చినట్టుగా చేసుకుంటాం కదా. గట్టిగా బ్రతికితే ఒక 50 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు బ్రతుకుకి ఇంత వైభవంగా ఇంటిని అలంకరించుకుంటే అందుకే వాళ్ళకు అప్పులు అయ్యారు. ఈరోజు మనం ఎందుకు పనికిరాలు అయిపోతున్నాం. మందిరములో ఎలా ఉండాలి, మందిరపు స్థానం ఎలా ఉండాలి, మందిర పద్ధతి ఎలా ఉండాలనేది బైబిల్ గ్రంథంలో భక్తులు చూసి మనం నేర్చుకోవాలి. బైబిల్లో భక్తులు విధానాన్ని ఎలాగ నడిపించుకున్నారో, వారి యొక్క మనసు ఏంటో, దేవుని గురించి వారి తపన ఏంటో, దేవుని ఎంత స్థాయిలో పెట్టారో, దేవుని మందిరం ఎంత విలువిచ్చారో, దేవుని మందిరానికి ఎంత ప్రాకులాడు పడ్డారో, వారి ప్రయాసం ఏంటో, వారి కష్టం ఏంటో భక్తుల జీవితం చరిత్ర చదివితే అర్థమవుతుంది. అది మనకు అర్థం కాలేదంటే అసలు నువ్వు భక్తుడు లేకపోతే భక్తురాలు అనేది నేను ఏమాత్రం కూడా చెప్పలేను. సొలొమోను అద్భుతమైన దేవాలయం కట్టాడండి, అద్భుతమైన దేవాలయం నిర్మించాడండి. ఆ తర్వాత సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి, ఇదిగో నువ్వు కట్టిన మందిరంలో ఎన్ని ఉన్నా నేను లేకపోతే పనవదు కాబట్టి ఇదిగో నేను ఇక్కడ ఉంటాను, ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారో, ఎవరైతే మొర్ర పెడతారో వారికి ఉత్తరం ఇస్తానయ్యా. సొలొమోను భయపడకు, నీవు చేయవలసింది ఒకటి, నీ తండ్రి నడిచిన మార్గంలో నీవు కూడా నడుచుకొని నేను చెప్పినట్టు చేయవయ్యా అన్నాడు సొలొమోనుతో దేవుడు. సొలొమోను కొంతకాలం బాగానే నడిచాడు. సొలొమోను అద్భుతమైన ప్రవర్తన కలిగే ఉన్నాడు. కానీ రాను ఏమైపోయిందంటే అధికమైన వివాహాలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండవ పని ఏంటంటే ఇతడు దేవుని మాట తిరస్కరించడం మరొక లక్షణం. అంత మాత్రమే కాదు, అతను వృద్ధాప్యంలో అడుగులు పెడుతున్నప్పుడు భార్యల మాట విని, చెప్పాలి ఎవరి మాట వినండి? భార్యల మాట విని భార్యలు దేవతల వైపు సొలొమోను తీసుకెళ్ళిపోయారు. ఈ సొలొమోను యెహోవాను కాకుండా బైబిల్ చెప్తుంది వేరే ఇతర దేవతలకి, ఇతర దేవుళ్ళకు కూడా కొన్ని కాని పనులు చేసినట్లుగా బైబిల్ రాయబడింది. అంత మాత్రమే దేవుడు చెప్పాడు ఆల్రెడీ, సొలొమోను నువ్వు వెళ్తున్న మార్గం కాదు, ఇదిగో నీ తండ్రి అయిన దావీదు ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయలేదు. అతడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నన్ను సేవించిన వాడు. అంత మాత్రమే కాదు, నేను చెప్పకుండా ఏ పని అతడు పూనుకోలేదు, అతడు నాకు చెప్పకుండా ఏ పని చేయలేదు, నేను చెప్పిన పనిలో ఏ పని కూడా మారలేదు. అయితే నువ్వు అలాంటి వానిగా
నువ్వు లేవు, నువ్వు వ్యర్థుడైపోయావు, నువ్వు దూరం అయిపోయావు. అయితే నా కృపని కనికరిస్తున్నాను, నీ తండ్రిని బట్టి నిన్ను మరొకసారి కనికరిస్తాను. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందగలిగితే, ఇప్పటికైనా చేస్తున్న ప్రతి పని విడిచిపెట్టగలిగితే, నువ్వు నా దగ్గర రాగలిగితే సొలొమోను నిరంతరం రాజరికం నీ ఇంటికి ఇస్తాను అని దేవుడు మాట్లాడాడు. అయినా కూడా సొలొమోను ఏం చేశాడు తెలుసా? 11వ అధ్యాయంలో ఈ 9వ వచనం వరకు పై పారాగ్రాఫ్ అంతా చూస్తే సొలొమోను పడిపోయినట్టు, పాడైపోయినట్టు, పతనమైపోతున్నట్టు, అతని తత్వం ఏంటో, అతని బుద్ధి ఏంటో, అతను ఎందుకు పడిపోయాడో వివరంగా రాసుకొచ్చాడు. ఆ తర్వాత రెండవసారి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, సొలొమోను ఇప్పటికైనా నువ్వు నా మాట వినక, నువ్వు నా మాట చెవిపెట్టలేదు కాబట్టి ఇదిగో ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సొలొమోను నీ యొద్ద నుండి నా యొక్క నిబంధన తొలగించబోతున్నాను. రొమ్ము కొట్టుకుని ఏడవలసినటువంటి గడియలు సొలొమోను దినాల్లో వచ్చాయి. ఇదిగో నా నిబంధన మీ దగ్గర తీసేస్తున్నాను, నా యొక్క ప్రమాణం యొక్క తీసేస్తున్నాను. ఎందుకో చెప్పనా? నీవు నా మాట ఆలకించలేదు. ఎందుకో చెప్పనా? నీవు నీ తండ్రి నడిచిన క్రియలు నడవలేదు. ఎందుకో చెప్పనా? నీవు కేవలం నా మాటను నిర్లక్ష్యం చేసి నీ మనసు నచ్చిన పని చేసావు కనుక సొలొమోను నీ యొద్ద నుండి రాజరికము తీసేస్తాను. అయితే ఒక మాట, నీ కాలంలో కాదు సుమా, నీ కుమారుల కాలంలో రాజరికాన్ని తీసేస్తాను. అదంతా ఒక ఎత్తు బాధ అయితే, రెండవది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను 12 గోత్రాలు అప్పు చెప్పాను, కానీ నువ్వు చేసిన పని వ్యర్థమైన పని చేస్తావు. అయితే ఒక మాట, నువ్వు చేసిన పనికి ఒకే ఒక్క గోత్రమైన యోధా గోత్రము మాత్రమే ఇదిగో నీతో పాటు ఉంటది. మిగతా గోత్రం అంతా కూడా నీకు వేరైపోద్ది. అదొక బాధాకరమైన విషయము. రెండవ విషయం ఏంటంటే, నీ కుమారుడు కాదు ఈసారి రాజ్య పరిపాలన చేసేది, నీతో ఉన్నవాడు కాదు రాజ్య పరిపాలన చేసేది, అంత మాత్రం కాదు నీ బంధువు కాదు రాజ్య పరిపాలన చేసేది. ఎవరయ్యా రాజ్య పరిపాలన చేస్తారంటే నీ దాసుడు. ఎవరు చేయాలి? రాజులకి ఎవరికి రావాలి? కొడుకులకు రావాలి కదా. కానీ దేవుని యొక్క కోపము సొలొమోను మీద రగులుకుందట. ఎందుకు రగులుకుంది? సొలొమోను దేవుడు మందిరం కట్టాడు కదా. సొలొమోను అద్భుతంగా మందిరాన్ని సుందరవంతంగా నిర్మించాడు కదా. ఎందుకు కోపం రావాలి? దేవుడిగా మాత్రం ఆలోచన లేదేటండి? దేవుడికి కృతజ్ఞత లేదంటారా? దేవుడికి విశ్వాసం లేదంటారా? దేవుడికి మనస్సాక్షి లేదంటారా? ఇంత గొప్ప మందిరం కట్టినటువంటి సొలొమోను విషయంలో ఎందుకు దేవుడు కోపగించాలి? ఏ మనస్సాక్షి లేదా సొలొమోనుకి? దేవుడికి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఉంది, నీకంటే నాకంటే అద్భుతమైన మనసు ఆయనకే ఉంది. కానీ ఆయనకి కావలసిన అంత ఏంటి తెలుసా? నువ్వేదో ఇచ్చావు, ఏదో తెచ్చావు, ఏదో పెంచామని ప్రభు కాదు కావాల్సింది. నిరంతరము నీ ప్రవర్తన ఎలా ఉన్నదని మాత్రమే దేవుడు చూస్తాడు. నువ్వు లేములో ఎలా ఉన్నావు, సంపన్న స్థితిలో ఎలా ఉన్నావు, కలిగినప్పుడు ఎలా ఉన్నావు, లేనప్పుడు ఎలా ఉన్నావు, బాధలు ఎలా ఉన్నావు, బలహీనతలు ఎలా ఉన్నావు, ఆరోగ్యంలో ఎలా ఉన్నావు ప్రభు చూస్తాడు. నీకు బలహీనత వచ్చినప్పుడే ప్రభు అంటున్నావు, బలహీనత లేనప్పుడు నీ ఇష్టంగా తిరుగుతున్నావు, దేవుడు దాన్ని చూస్తాడు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఇదిగో దేవుని వైపు నువ్వు తిరగడం లేదు, బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడి విశ్వాసంలో మందిరంకి వస్తున్నావు, దేవుడు దాన్ని చూస్తాడు. ఆర్థికంగా నీకు అన్ని విధాలుగా బాగున్నప్పుడు దేవుడు నీకు అవసరం లేకపోతుంది. ఆర్థికంగా నీ బలహీనమైతే దేవుడు అంటున్నావు, దేవుడు దాన్ని చూస్తున్నాడు. నీకు క్షేమ స్థితి ఉన్నప్పుడు దేవుడు అవసరం లేకపోతుంది, క్షేమం లేనప్పుడు దేవుని దగ్గర వచ్చి మందిరంలో ఏడుస్తూ ఉన్నావు, దేవుడు దాన్ని కూడా చూస్తున్నాడు. ఒకప్పుడు లేని పరిస్థితుల్లో నువ్వు దేవుని దగ్గర చాలా నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు దేవుడు ఒకటిగా దేవుని కృప ద్వారా ప్రతిదీ కూడా ప్రభుని కలిగిస్తున్న తర్వాత దేవుని మర్చిపోయి నువ్వు తిరుగుతున్నావు, దేవుడు అన్ని కూడా చూస్తాడు. ప్రారంభంలో ఉన్న నీ ప్రేమ, ప్రారంభంలో నీ విశ్వాసము, ప్రారంభంలో నీ భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క భయభక్తులు దేవుని దగ్గర ఈ రోజున ఎలా ఉన్నాయి? దేవుడు చూడడానుకుంటున్నారా? రాజులకే తప్పలేదు ఆ పరిస్థితి. నీవెంత నేనంత, భక్తి పరులకే తప్పలేదు నువ్వంత నేను, మందిరము కట్టినటువంటి గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళకే తప్పలేదు. మనమెంత, మన బతుకులేంతండి. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నిరంతరము ఆయన ఆజ్ఞలు వెంబడించే హృదయం కావాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నిరంతరము దేవుని వెంబడించే మనసు, నిరంతరము ఆయన నిబంధనలు నిలబడే మనసు దేవునికి కావాలి. నిరంతరము దేవుడు చేసిన ప్రమాణముల వైపు నడిపించే హృదయము దేవునికి కావాలి. దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోయినటువంటి హృదయాలు, దేవుని మాట ఎప్పుడు కూడా వెనక్కి వేసి ఇదిగో వారికి నచ్చిన క్రియలు చేసుకునే వారు దేవునికి అవసరం లేదు. ఏదైనా కష్టమైన, నష్టమైన, రోగమైన, శ్రమైన, ఇబ్బంది అయినా నా మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారిని దృష్టి పెడుతున్న ప్రభు చూస్తాడు. ఇది నాన్న ఈ రోజు నువ్వు చేయవలసి ఒకే పని, దేవునికి నమ్మకస్తులు కనబడడానికి ప్రయత్నించు. ఆమేన్ చెప్పాలి. రోజులు మారొచ్చు, వాతావరణం మారొచ్చు, ధరలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, రాజకీయాలు మార్చబడవచ్చు, ఇదిగో విద్య మార్చబడవచ్చు, ఇదిగో రకరకాల పరిస్థితులు మార్చబడవచ్చు, ఉద్యోగాలు మార్చబడవచ్చు. కానీ మారకుండా ఉండవలసింది దేవుడు నీతో చెప్పిన మాట, దేవుడు నీతో చేసిన తీర్మానములో నడవడిక, దేవుడిని కలిగించినటువంటి ఆ సత్య ప్రమాణము ఎన్నడూ తప్పిపోకూడదు.
ఈ రోజున ఒకసారి నీ బ్రతికేంటి ఒకసారి ఆలోచించే. దేవుడిని దర్శించిన రీతి ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, దేవుడు నీతో మాట్లాడిన మాటలేంటి, ఈ రోజు నువ్వు చేస్తున్న పని ఏంటి, దేవుడు ఏ కారణం చేత ప్రభు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు ఏ కారణం చేత ప్రభు యొక్క కృప నీకు దొరికింది, ఏ పరిస్థితిని బట్టి ఈ రోజున మందిరంలో క్షేమంగా కూర్చున్నావు, దేని బట్టి ఎంత గొప్ప భాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, గొప్ప ఘనతను, కీర్తిని, ప్రభావాన్ని దేవుడు మనకు అనుకరించాడు. ఎవరికి లేని ధన్యత ఈ ప్రాంతంలో, అరే వీళ్ళ దేవుని మనుషులు అని పేరు ఎందుకు దేవుడు మనకు పెట్టాడు? లేరనుకుని పెట్టాడా ఎవరుండే? లేకపోతే మనము గొప్ప గోత్రికులమని, లేకపోతే గొప్ప ఐశ్వర్యవంతులమని మన ద్వారా దేవుడు ఘనపరిచేస్తుందని చెప్పి దేవుడికి ఇంకా దిక్కు లేక మనల్ని ఎన్నుకున్నాడు అంటారా? చెప్పాలి. ఇదంతా దేవుని కృప ద్వారా వచ్చింది. ఇదంతా దేని బట్టి వచ్చింది? దేవుని కృప ద్వారా వచ్చింది. దేవుని కృపలో పాత్రులైనటువంటి మన జీవితంలో దేవుని మాట వింటున్నామా, లేకపోతే నీచమైనటువంటి పరిస్థితులు దిగజారిపోతున్నామా? సొలొమోను విషయంలో దేవుడు ఎంత బాధపడితే ఏ విషయం చేస్తాడు? బైబిల్ చెప్తుంది అక్కడ, మీ చదువుతూ 9వ అధ్యాయంలో 9వ వచనము 10వ వచనం చూస్తే అతడు చేసినటువంటి 2 పరిస్థితులు ఏంటంటే, నీవు ఇతర దేవతలు వెంబడిపోలేదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను నీ హృదయము ఆ యొద్ద నుండి తొలగిపోయింది. నీ హృదయం ఎలా ఉందో దేవుని దగ్గర తొలగిపోయిందా? తొలగిపోతున్న హృదయం నీదైతే నీకు స్థిరత్వం లేదు, తొలగిపోతున్న హృదయం నీదైతే నీలో భక్తి విధానం లేదు, దేవుడితో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత, దేవుడితో ఒకసారి నిబంధన చేయబడిన తర్వాత, దేవుడితో నీవు సత్య ప్రమాణం దేవుడితో చేసిన తర్వాత ఆయన నమ్మకంగానే బతుకుతున్నాడు, నీవు మాత్రము తొలగిపోతున్న అనుభవాల్లో ఉన్నావు. దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నీకు నచ్చినప్పుడు చేస్తున్నావు ప్రార్థన, నీకు నచ్చినప్పుడు వస్తున్నావు మందిరం, నీకు నచ్చినప్పుడు చేస్తున్నావు భక్తి, నీకు నచ్చినప్పుడు అనుకూలంగా దేవుడు కొంటున్నావు, లేకపోతే నీ ఇష్ట ప్రకారం బతుకుతున్నావు. జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు. నాలాంటి వారు ఎన్ని మాటలు పలికినా లెక్క చేయకపోయినా, ఇదిగో సొలొమోను దగ్గరికి వెళ్ళి దేవుడు కాదు, ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. సొలొమోను, ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి దేవునికి? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఒక విషయం చెప్పనా, నీవు దేవునికి భక్తి చేసేంత వరకు నీతో స్వయంగానే మాట్లాడతాడు, నీతో స్వయంగా మాట్లాడతాడు. నీలో భక్తి తరిగిపోయిందా? ఇగో నా వాక్యం చూడండి, నా వాక్యం చూడండి. నీలో భక్తి తొలగిపోయిందా? నాలంటూ నిలబెట్టి మాట్లాడతాడు. నీ స్థాయి పెరగలేదు, తగ్గిపోతుంది. ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడిస్తున్నాడు అంటే నువ్వు దేవుని మాట వినవలసిన వాడివి. హెచ్చరిక అయినా ఏదైనా ఆయన ద్వారా వినవలసింది. అలాంటి దిగజారిపోయి ఈరోజు నాకు ఒక హెచ్చరిక చేయాలి, ఒక ప్రవక్తతో మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పడిపోయావు, నువ్వు దిగజారిపోయావు. ఈ దిగజారిపోయిన అనుభవం అని గుర్తు రావట్లేదండి. ఎవరా నువ్వు చెప్తా అన్నట్టుగా వస్తున్నాయి. వినండి, వాక్యంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఒక శాపం సొలొమోను మీద దిగి వచ్చిందంటే, ఏంటి శాపం అంటే, ఇది ఈ యొక్క శాపం రెహబాము విషయంలోనూ తర్వాత వారి విషయంలోనూ నిరంతరం పనిచేసింది. దేవుని కోపం మనకు శాపం అండి. నమ్ముతారా? నమ్ముతారు ఇది నాన్న? దేవుని కోపం మనకి శాపం. దేవుని కోపము తెచ్చే పని మనం మానుకోవాలి. మళ్ళీ చెప్తుంది నాన్న, నోటీస్ చేసుకోండి మాట. దేవునికి కోపం తెచ్చే పని మనం మానుకోవాలి. దేవునికి కోపం తెచ్చే పని ఏంటి? వద్దు అన్నది చేయడం, చెయ్యి అని చెప్పి ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించకపోవడం అతి ప్రాముఖ్యంగా నీ జీవితంలో నష్టం తెచ్చిపెట్టేవి. ప్రియ సోదరులారా, ఇలాగ మాట్లాడుకుంటూ ఇంకో చిన్న మాట చెప్తూ వాక్యాలకు వెళ్ళిపోతా. ఆయన మాట్లాడుతూ అన్నాడు, నీ దాసుడికి ఈ రాజ్య పరిపాలన అప్పచెప్తాను అన్నాడు. ఆ దాసుడి గురించి నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నాన్న, ఎవరు ఆ దాసుడు? అతను ఎవరు? ఎందుకు సొలొమోనుకు ఉన్నటువంటి ఆ భాగ్యం, సొలొమోను కుమారుడు లేనటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు ఎందుకు ఆ దాసుడికి ఇచ్చాడు? అసలు ఆ దాసుడు ఎవరు, వారి పరిస్థితి ఏంటి? ఈ విషయాలు మీకు చెబుతూ నేను కొన్ని విషయాలు మీతో వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తున్నాను. వింటాను అన్నవారు మాత్రమే 2 చేతులు పైకి చాపి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పైకి 2 చేతులు పైకి చాపి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఎవరు ఆ దాసుడు? తెరవండి బైబిల్ గ్రంథం నుండి అదే 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మరియు సొలొమోను
సొలొమోను సేవకుడైన యెరోబాము. చెప్పండి, ఎవరతను? ఎవరు దాసుడు? సొలొమోను దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు. ప్రభు ఏం చెప్పాడు? నీ బిడ్డలకి దీవెనిక. మరి ఎవరికి ఇస్తాను? నీ దాసుడికి ఇస్తాను. ఎందుకు నీ దాసుడికి వచ్చి తెలుసా? నీవు చేసిన పనికిమాల పనిని బట్టి నీకు రావలసిన స్వాస్థ్యము, నీకు రావలసిన అర్హత ఎవరికి వెళ్ళిపోయింది తెలుసా? నీ దాసుడు. చెప్పండి, నీ దాసుడు. నీకు తెలియకుండా నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు పక్కోళ్ళ మీద పోతున్నాయి. వివేకము లేని మనుషులారా, నీకు రావలసినటువంటి ప్రభు యొక్క దీవెన నీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. నీవు పొందుకోవలసిన మేలు నీకు కాకుండా, ఒక చిన్న మాట చెప్పాలంటే, నిన్న మొన్న రక్షించబడిన వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఆశీర్వాదం. ఇదిగో దేవుని యొక్క వరములు, కృప ఫలములు అనుభవించవలసిన నీ మీద దేవుని కృప కాకుండా దేవుని కోపం రేపబడుతుందంటే అర్థం చెప్పనా? నీకు దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు మాట అంటే అస్సలు లెక్కలేదు. కొంతమంది తలస్నానం చేసినప్పుడు ఎండుకు విడిపోతే చూసారా? అలా ఉన్నారు కొంతమంది దేవుడు మాట అంటే. పోతే దైవజనుడుగా బలిపీఠం దగ్గర నేను మాట మాట్లాడుతున్నానండి. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, ఈ మాట నేను ఖండితంగా చెప్పాలి. రాబోయే దినాలు నిలిచేవారు, పడిపోయేవారు ఎవరో చెప్పినారు. దేవుని మాట ప్రకారంగా నిలబడిన వాడు మాత్రమే ప్రభు అంతకంతకు వాడిని నిలబెడతాడు. దేవుని మాట పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అంతకంతకు పడిపోతారు. శాపం వచ్చిన అనుకుంటారో, ఇంకేదో వచ్చిన అనుకుంటారో నేను చెప్పలేను. తొప్పులపూడిలో ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. చివరిలో ఆరాధన జరుగుతుంది. బలిపీఠం దగ్గర నిలబడి మాట చెప్తున్నాను. సోది చెప్పడం నాకు చేత కాదు. వాస్తవం చెప్పి కూడా నేను విరోధం అయిపోయిన పరిస్థితి నాకు ఉన్నాయి. వాస్తవాన్ని ఇది నేను మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆరాధన నేను చేస్తున్నాను. ఆరాధన చేస్తుంటే ఒక గొప్ప వెలుగు నా వెనకాల బలిపీఠం ఉంది. బలిపీఠం నుంచి ఆ వెలుగు నన్ను తాకిందండి. ఆ వెలుగు తాకుతా దేవుని స్వరం నేను వినడం బాగా గమనించాను. దేవుని స్వరం నాతో మాట్లాడింది. నేను ఒకే ఒక్క సేవకుడిగా మాట చెప్పడానికి ఎవరికి మాట చెప్పలేదు, సంఘానికి చెప్తున్నాను. ఆయన నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిలబడు, నేను నీకు తోడై ఉన్నానని ఒక రెండు మాటలు వినబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంఘమానికి మాట చెప్తున్నాను. నేను నిలబడడానికి ప్రభు చూస్తున్నాడు. నువ్వు నిలబడాలంటే నీ బలం ఇక్కడ పనిచేయదు, నా బలం ఇక్కడ పనిచేయదు, నా జ్ఞానం ఇక్కడ పనిచేయదు, నీ జ్ఞానం పనిచేయదు, నీ సౌందర్యం లేకపోతే నీ అంధత్వం ఏదో పనిచేయదు. నువ్వు నిలబడాలంటే దేవుని వాక్యం పట్టుకోవాలి. నువ్వు నిలబడాలంటే ఆయన వాక్యాలను నువ్వు నడిచి తీరాలి. 2025 నుండి 2026లోనికి అద్భుతంగా మనం ప్రవేశించాలంటే మరలా చెప్తున్నాను, నువ్వు నిలబడాలి దేవుని వాక్యం మీద. నాకు ఆ మాట అక్కర్లేదు అన్నావా? ప్రజలు ఒక రోజుకి అంటారు, నువ్వు నాకు అక్కర్లేదు, అవసరం లేదా నువ్వు అంటారు. భూమి కూడా ఒక దినాన్ని అనేస్తా, నేను ఏం చేయలేదు. గుర్తెట్టుకోండి, ఒక సోది చెప్పడానికి ఈరోజు నిలబడలేదా? సజీవుడైన దేవుని మాట చెప్పడానికి మాత్రం నిలబడ్డాను. ఆ రోజుల్లో ఆ ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచించినట్లుగానే పనికిరాని దేవుడు అడ్డుపెట్టి నీతో మాట్లాడుతున్నాడు. నీకు రావలసిన రాజరికం, నువ్వు పొందవలసిన రాజరికం, నువ్వు పొందవలసిన స్వాస్యము నేను నీకే ఇద్దామని ఆలోచన చేస్తున్నాను. కానీ బుద్ధిహీనత విడిచిపెట్టి, ఇదిగో నీ అమ్మ పరిస్థితులు విడిచిపెట్టి దేవుడు ఇది హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ మనసును మార్చుకుని ఆయన వైపు సరిగ్గా తిరిగి ఆయన మాట ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటే తరతరాలకు నీవు దీవెనకరమైన మనిషిగా మార్చబడతావు. తరతరాలకు దీవెనకర వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ ద్వారా యెహోవా సువాసన ఈ ప్రపంచం మీదకి రాబోతుంది. నీ ద్వారా దేవుని మహిమ ఈ సమాజం మీదకి రాబోతుంది. కాదు కూడదు అన్నవా, యెహోవాకు శాపగ్రస్తమైన మనుషులు కనబడుతుంది. ఒక దాసుడు యెరోబాము సొలొమోను దగ్గర సైన్యములో ఒక చిన్న పని చేసుకుంటున్నాడు. యెరోబాము ఎవరు? గోత్రం కూడా రాయబడ్డది. తెరిస్తారా బైబిల్లో? 26 వచనం, మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహరాజు మీదకి లేచెను. ఇతడు జరాదా సంబంధమైన ఎఫ్రామీయుడు అతను. చూడండి ఎన్ని గోత్రాలు ఉన్నాయి మనకు తెలిసిన గోత్రాలు చెప్తారు. 12 గోత్రాలు. ఎఫ్రాయిము గోత్రము గురించి ఏం రాశాడు? అద్భుతమైన విషయం రాశాడా బైబిల్ గ్రంథంలో?
ఎఫ్రాయిము గోత్రం నుంచి ఏం వర్ణించాడు ఒకసారి వెంటనే ఎవరైనా బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి యాకోబు ఏం బ్లెస్ చేసాడో ఒకసారి చెప్తారా? ఎఫ్రాయిము గోత్రం గురించి చాలా ఫాస్ట్గా చదవాలన్నమాట ఎవరైనా సరే. ఆది కాండంలో మీకు కనపడుతుంది యాకోబు యొక్క ఆశీర్వాదాలు బిడ్డల మీద. అందులో ఒక గోత్రమైనటువంటి ఎఫ్రాయిము గోత్రం గురించి దేవుడు ఏం మాట్లాడాడు, ఎఫ్రాయిము గురించి ఏం మాట్లాడాడు తీసారు ఎవరైనా? చదువుతారా ఎవరైనా సరే? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చదవండి నా మాటలు తెరవ త్వరగా చదవాలి. యాకోబు గారు మాట్లాడుతున్న మాటలు యోసేపు గురించి ఏం మాట్లాడాడు? ఫలించడు కమ్మ అన్నాడు. రూబేను గురించి ఏం మాట్లాడాడు? దాను గురించి ఏం మాట్లాడాడు? యోధా గురించి ఏం మాట్లాడాడు? ఆ మాటలోని ఎఫ్రాయిము గురించి కూడా మాట్లాడాడు. ఆ మాట చదవండి. త్వరగా చెప్పాలి, త్వరగా చెప్పాలి. మీకు చదివితేనే వాక్యలోకి వెళ్తాను. వాక్య జ్ఞాపకాలు, వాక్య అనుభవాలు, వాక్య ఆలోచన వల్ల ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వచ్చాయి? ఆది కాండం ఎంత? 48:18. ఆది కాండం 48:18. నా తండ్రి ఇతను కూడా ఒక గొప్ప సమూహమై ఏమవుతాడు? గొప్పవాడవుతాడు. కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు. ఎవరు గురించి మాట్లాడారు? తమ్ముడు ఎవరు, అన్న ఎవరు? నాకు క్లారిటీ ఇవ్వండి ఒకసారి. తమ్ముడు ఎవరు, అన్న ఎవరు? మీరు నాకు చెప్తలేదు ఎవరు. యాకోబు మాట్లాడుతాడు అద్భుతమైన మాటలు. ఇతని కంటే తమ్ముడు గొప్పవాడు అవుతాడని చెప్పారు కదా. అతను ఎవరు? అన్న ఎవరు, తమ్ముడు ఎవరు? మనిషి కంటే ఎఫ్రాయిము చెప్పాలి చిన్నోడా పెద్దోడా? సరే ఒకసారి అక్కడ వచ్చినప్పుడు గోత్రాలు చెప్పండి టక్ 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 మని. 1 రూబేను చెప్పాలి. ఈ గుర్తెచ్చుకోండి అమ్మ, పిల్లలు చెప్పేస్తారు ఈ మాటలు. రూబేను, షిమ్యోను ఆర్డర్ చెప్పండి చివరిలో ఉంటాయి. లేవి, యోధా, స్తోత్రం చెప్పండి. ఎఫ్రాయిము ఎన్నో వాడు చెప్పండి ఒకసారి అమ్మా. 2వ వాడా? కిందించా కదా. ఎఫ్రాయిము గురించి ఏం మాట్లాడుతున్నాడు తండ్రి చెప్పాలి. మనిషి ఎవరు? మీరు మనిషి అన్నారు కదా. మనిషి ఎవరు? పెద్దవాడా? అసలు మీకు వాక్యం సరిగ్గా అర్థం కావట్లేదు అనిపిస్తుంది నాకు. మనిషి 11 చూసారా మీరు? అలా ఉంది బైబిల్ స్టడీస్. మనకి సండే స్కూల్కి చిన్నపిల్లకి పెట్టాలి, మీకు పెట్టాలి. మనిషి అంట 11వ వాడట, మనిషి అంట చిన్నోడంట, మనిషి అంటదంట. అసలు మనిషి గోత్రుడే కాదు, యోసేపు యొక్క కుమారుడు. యోసేపు లేని కారణం చేత ఆ ఆశీర్వాదం, ఆ గోత్ర అద్భుతమైన ఆ కృప ఎవరికి దొరికిందంటే కుమారుడైనటువంటి మోషేగా. ఎంత జ్ఞానం, ఎంత ఆది కాండలోని జ్ఞానం అద్భుతంగా ఉంది మన జ్ఞానం. అందుకే ఏరు లేక ఉన్నాం మనం, అందుకే మనం వాక్యం తెలిసినప్పుడు ఏరు పారే అద్భుతమైనటువంటి పట్టుదల, విశ్వాసపు స్థానం వస్తుంది. వాక్యం లేదు నీకు చెప్పితేనో. మనిషి కంటే ఎవరు గొప్పడవుతాడట? ఎఫ్రాయిము కోసం తండ్రిని చెప్పడం ఉంది, కానీ అతడు ప్రత్యేకంగా చెప్పాలి మాట్లాడానమ్మా. వాక్యం చదివారు కదా 48:18 ప్రకారంగా. ఇదిగో ఆలకించు. ఈ ఎఫ్రాయిము ఎలాంటోడంటే అతను ప్రత్యేకించబడతాడు.
ఎఫ్రాయిముకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రత్యేకించబడతాడు, అంత మాత్రమే ఒక ప్రత్యేకమైన జన్మగా కూడా మార్చబడతాడు. కానీ ఏం చెప్పాడు? కానీ చదువు అమ్మాట చదువు. ఆయన తండ్రి ఒప్పగా అవి నాకు తెలియను కుమారుడా, అవి దానికి తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. తన సంతానము జనముల సమూహమును చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఎందుకు పితృల ఆశీర్వాదం కావాలో చెప్పనా? దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. పితృలారా, పెద్దలారా, ఇదిగో తల్లిదండ్రులారా, బిడ్డలు ఏమని ఆస్వాదిస్తున్నా? నీ సావు వచ్చాను అంటారు ఒక్కొక్కరు. ఇంకో దరిద్రుడు కూడా మాట చెప్పనా? నీ దినం పెట్టేయాలి, ఎప్పుడు రాలిపోతావరా అంటారండి కొంతమంది. ఆ నోటికి ఇచ్చేస్తాడు దేవుడు కొద్ది రోజుల్లో. జాగ్రత్త. పెద్దలు మాట్లాడవలసిన మాటలు ఏంటంటే, ఆ రోజుల్లో పిల్లలందరూ కూర్చోబెట్టుకుని ఆశీర్వాదాలు వారు చెప్పారు. అబ్రాహాము మొదలుకొని యాకోబు వరకు ఇక్కడ కూడా అనేక సందర్భాల్లో బిడ్డల విషయంలో వారు శుభాన్ని పలికారు. కానీ మనమేంటి తెలుసా? నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతున్నావు అని చూస్తానరా, నువ్వు ఎప్పుడు రాలిపోతావని చూస్తానరా అని పెద్దోళ్ళు అంటారు. ఒక మాట గుర్తెట్టుకో, నిన్ను వాడు పొడిచినా చంపడానికి వచ్చిన నీ నోట నుండి ఎన్నడూ నీ బిడ్డను శపించకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? నువ్వు చస్తే బాగుండి మాకు అంటారా? దేవుడు ఎందనుకుంటున్నావా మాటలన్నీ? నీ నోటి ఫలం తిరిగి 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 అందుకు వస్తుంది. నీ నోటిలోంచి బయటకు వచ్చిన ప్రతి భయంకరమైన మాట ఒక రోజుకి దేవుడు నీకు ఆ మాటని పీకు పట్టుకులా చేస్తాడు. ఒక మాట అడిగినా అలా మాట్లాడి కన్నా ఎందుకన్నావు అంటాను కదా. నువ్వు ఇంతకన్నా కొవ్వెక్కిపోయి కనుక్కున్నావు పిల్లల్ని. పిల్లల విలువ తెలిస్తే ఆ మాటలు నోట్లోంచి రావు మనకి. పిల్లలు విలువ తెలిస్తే పిల్లల్ని ఎలా మాట్లాడో తెలుసుకుంటారు. పిల్లలు ఎలా పెంచుకోవాలో చేత కాన్నలాగా పెంచి, చేత కానోళ్ళలాగా పెంచి, దేవుళ్ళలో కాకుండా నచ్చినట్టుగా నువ్వు బతికి పిల్లలు పెంచుకొని ఈ రోజున నీకు వారు నచ్చలేని బతుకులు ఉంటే నోరు తెరిచి చెప్పించడానికి అసలు నీ బతికే పట్టింది. నువ్వు స్థిరంగా బ్రతికి, నువ్వు ఖచ్చితంగా బతికి, నీవు దేవుని మాటలో బతికిన తర్వాత అప్పుడు నీ బిడ్డలు పాడైపోతే అప్పుడు ఏ మనిషి కూడా చేసే మాట ఏంటంటే శాపం కాదు, మోకాల మీద నడిపి అంగలార్చుకొని బిడ్డల కోసం రోధిస్తే తల్లి ఉంటారు, కానీ శపించే తల్లి ఉండకూడదు, తండ్రులు ఉండకూడదు. విజయం చెప్తూ గుర్తెట్టుకోండి, నా పిల్లల్ని ఎంతైనా నేను కొడతాను, కానీ నోటితో శపించను. కొడతాను, ఎంతైనా కొడతాను, కసురుతాను, ఎంతైనా కసురుతాను, ఏదైనా చేస్తాను. నా బిడ్డలు మాత్రం నోరు తెరిచి శపించితే నాకు తెలుసు నా నోట ఏ మాట వచ్చినా దేవుడు దాన్ని చేస్తాడనే భయముతో నేను మాట్లాడినా. మీకు చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను, సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. కంగారు ఎవరికి లేదు కదా? కంగారు అర్జెంట్ వర్క్లు ఎవరికైనా ఉన్నాయా? ఆఫీస్కి వెళ్ళిపోయి సంతకాలు పెట్టాలి, ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళ చోటుకి వెళ్ళిపోవాలన్న వేయలేదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అయిపోతే బదులు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ చక్కగా చేసి వెళ్ళిపోతాం, ఇంటి పని కూడా లేదు కాబట్టి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సంఘటన ఉంది. రాజైనటువంటి దావీదు అప్పటికే అలసిపోయి ప్రాణం విసుగు చెంది అబ్షాలోమును బట్టి ఆయా చోట్లకు వెళ్ళిపోతున్నటువంటి గడిలవే. ఆ గడియలో సౌలు కుటుంబీకుడైనటువంటి ఒకడు, బెన్యామీను గోత్రం నుంచి ఉన్నటువంటి ఒకడు, షిమి అనేవాడు దావీదును కనుగొని ఎత్తైన పరిస్థితి మీద ఉన్నటువంటి దావీదు వెనకాల వెళ్తూ దావీదును వెంబడిస్తూ, సౌలు కుటుంబీకుడైన బెన్యామీను గోత్రుడైనటువంటి షిమి దావీదును శపిస్తూ ఉంటాడు. చెప్పండి, దావీదును ఏం చేస్తూ ఉంటాడు? శపిస్తూ ఉంటాడు. మీరు ఇంటికి చదువుకున్న సందర్భం మీకు చెప్తున్నాను. శపిస్తుంటే దావీదు ఒక సైనికుడు వచ్చేటాడు, చచ్చిన కుక్క వీడు, అలాంటిది వీడితో తిట్టించుకుంటావేటని అడిగితే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా అతనికి సెలవిచ్చాడేమో, ఏమని? శపించనే. ఒక విశ్వాసు తీరు నీకుందా? చెప్పండి. ఒక విశ్వాసకు
పిచ్చోడిని అయిపోవాలని నేను అనుకోవడం లేదంటే రెచ్చుగా చెప్పాలని వాక్యంలో మిమ్మల్ని లోతుగా తీసుకెళ్ళి ఈ మాట మీలో పెడదామని నా తప్పని అంటాను బాధంతా. దావీదు దేవుని ప్రేమించేవాడు కనుక, దావీదు దేవుని ఆజ్ఞలంటే పిచ్చి కనుక, దావీదు దేవునికి ఇష్టము కనుక, దావీదు దేవుని ప్రేమించేవాడు కనుక వాడి లక్షణం ఏంటంటే ఎవడో వచ్చి శపించినా ఏమని మాట్లాడితే తెలుసా, అతని దగ్గర బలం లేక కాదు, అతని దగ్గర శక్తి లేక కాదు, అతడు పిరిగివాడు కాదు, అతనికి ఏమాత్రం కూడా యుద్ధ నేర్పతనం లేక కాదు, అతనికి తెలిసింది ఏంటంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమో వెయిట్ చేద్దాం. తీరు ఒక భక్తుని తీరు అదే. తర్వాత ఒక మాట అంటాడు, దావీదు అంటాడు, స్వయంగా అంటాడు, ఎందుకని రెఫరెన్స్ కూడా చెప్పాను, చదువుకోండి అవసరమైతే. ఇతడు శపించినను ఆ శాపమును బట్టి ప్రభు నన్ను దర్శిస్తాడేమో అన్నాడండి. ఏ మనసు అండి దావీదుకి. ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి. దావీదుకి ఒకసారి చప్పట్లు కొట్టండి. గొప్ప విశ్వాసపు మనసు. అతడు అలాగే అన్నాడు తమ్ముడు. అతను శపించి ఆ శాప వలన యెహోవా నన్ను జ్ఞాపకము చేసుకుంటాడేమో. ఏ విశ్వాసం. అరే నన్ను కొట్టారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో. ఇప్పుడైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో. అయ్యా నేను శ్రమలో ఉన్నానయ్యా, ఇప్పుడైనా నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో. ఎంత విశ్వాసపు మనసది. నువ్వు అనుకుంటావు నాకు నష్టం, నాకు కష్టం, నేను ఎందుకు ఊరుకోవాలి, నేను ఎందుకు ముడుచుకొని కూర్చోవాలి అనుకుంటున్నావేమో. విశ్వాస తీరదు కాదు. నా దేవుని వెంబడించేవాడు అలాంటి తెలుసా, ఏది వినబడినా రానే రాళ్ళు పట్టుకి ఇస్తున్నాడు అని ఇస్తున్నాడు. రాళ్ళ దెబ్బలు కూడా తగులుతున్నాయి. ఏంటయ్యా యోగం అన్నాడు, ఏంటి ఎంత పిచ్చోళ్ళలాగా నువ్వు వదిలేస్తావేంటి? రే అది యెహోవా సెలవిచ్చాడేమో. ఒకవేళ శ్రమ ఎదురున్నప్పుడు ఇందాక పాట పాడుకున్నాం, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా. దావీదు ఏం తలుచుకుంటాడు తెలుసా, దేవుణ్ణి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దావీదు తలంపు ఏంటంటే దేవుడు ఇచ్చాడేమో. ఒకవేళ నీ మనసు ఈరోజు మార్చబడాలి. దేవుడు ఇచ్చాడేమో ఒకవేళ ఈ సిబ్బంది, దేవుడు పెట్టాడేమో అడ్డు, ఒకవేళ దేవుడు నలగొడతాడేమో, ఒకవేళ దేవుడు అప్పచెప్పాడేమో, ఒకవేళ దేవునికి ఇష్టమైందేమో, ఒకవేళ దేవునికి ఇది నాకు నచ్చుతుందేమో, ఒకవేళ ఆయనకి నచ్చింది చేయనివి. ఇలాగైనా నా దేవుడు నన్ను జ్ఞాపకము తెచ్చుకుంటాడేమో అనండి మహానుభావుడు. ఎలా ఉంది మన భక్తి జీవితం? లోతైన భక్తి వేరు లేక అడపా తడప భక్తిని చేసుకుని రోజున నువ్వెవడరా పాటరే అన్నారు. అరే దేవుని లేఖనాలు కూడా పట్టించుకోవట్లేదురా నాయన కొంతమంది మీద. లేదమ్మా, దీన్ని పట్టుకొని ఇక్కడ బతికితేనే బతుకు బాగుంటుంది. దేవుడు ఉంటాడు వాళ్ళతో. చెప్పండి, ఎవరితో దేవుడు వాళ్ళతో ఉంటాడు. నిజంగా చెప్తున్నాను. ఒకటి నెలగా అన్నాడు రోడ్డు మీద, ఒకడు ఒరే యేసుతో తిరుగుతావేట్రా ఎద్దవా పనికి మనోడా నానా బుద్ధులు తిట్టండి అన్నాడు. నిజంగా మీరు నమ్మరు. దేవా నీకు స్తోత్రం అని చెప్పాను. వాడి కోసం ప్రార్థన చేయడం మొదలెట్టాను. దేవునికి ఆయన తిట్టకపోతే వాడి కోసం ప్రార్థన చేయను. నేను అనుకున్నాను దేవుడు ఇలాగ చేయడం నాకు మేలైంది. అన్నివ్వండి దేవుడు అనుమతి తెచ్చాడేమో. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమె చెప్పండి. అది హల్లెలూయా. పౌలు ప్రార్థన చేస్తాడు, 4 ముళ్ళు ఉన్నాయా తీసే తీయట్లే. సరే పోర్లే ఉన్నాయి, నీ కృప పొందుకోదు నాకు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏది కలిగినా నీ ద్వారానయ్యా. నువ్వు అనుమతించలేమో. చెప్పండి, నువ్వు అనుమతించలేమో నాయన. అది రాళ్ళతో కొట్టాడయ్యా, దేవుడు అనుమతించాడేమో. అడు దుమ్ము తీసేస్తున్నాడయ్యా దావీదు, దేవుడు అనుమతించాడేమో. ఆడు నీ మీద ఉమ్మేస్తున్నాడయ్యా,
దేవుడు అనుమతి ఇచ్చాడేమో. ఏ రాత్రికాల సమయం ముందు మనం వినలేదా? రాత్రికాల సమయం ముందు ప్రభు యొక్క విశ్వాస తీరుని, ఒక మంచి పద్ధతిని, ప్రభు నడిచినటువంటి అద్భుతమైనటువంటి అమాదికరమైన బ్రతుకును మనం వినలేదా? అతనితో ఉన్నవారు, అతని స్నేహితులతో పట్టించిన వారి మీద తిరగబడలేదే, ఒక మాట శపించలేదే, ఒక మాట విరోధంగా మాట్లాడలేదే. అంత మాత్రమే సైన్యంలో కొంతమంది అతనికి విరోధముగా ఇదిగో చెల్లిమని కొట్టినా, ఇదిగో ముళ్ళగిరిని అలంకరించిన వాళ్ళ మీద ప్రభు తిరగబడలేదే. తన ఉద్దేశం ఏంటంటే అనుమతి ఇచ్చాడేమో దేవుడా. ఏమా నా ఆలోచనకి అర్థమవుతుంది. అనుమతి ఇచ్చాడేమో దేవుడు. దేవుని అనుమతి లేదే ఏది జరగదు. ఆమె చెప్పండి. దేవుని ఆలోచన లేదు ఏది జరగదు. ఆమె చెప్పండి. దేవుని తలంపు లేదు ఏది జరగదు. ఆమె చెప్పండి. దేవుని యొక్క చిత్తము లేనిది ఏది జరగదు. ఆమె చెప్పండి. దేవుని యొక్క మనసులో ఏది అనుకోకుండా ఏది భూమి మీదకి దిగిరాదు. ఆమె చెప్పండి. దేవుని తలంపులో లేకుండా మనము లేము. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని మనసులో ఉన్నాము కనుక ఈ దినాన మందిరంలో కూర్చొని దేవుని మాట వింటూ దేవుని ఆరాధించగలుగుతున్నాం. దీనికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఏం చేశాడు దేవుడు? దీనికి సొలొమోను జీవితంలో కూడా దాసుడిని యెరోబోము అనుమతి ఇచ్చాడు. యెరోబోము ఎఫ్రీయుడైనా, అతని గోత్రం చిన్నదైనా, యెరోబోముకు ఎందుకు అనుమతి వచ్చిందో చెప్పనా? సొలొమోను పొరపాటు చేశాడు కాబట్టి. ఈ ప్రపంచంలో ఈ వీధిలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీ ఇంటి పక్కన ఎంతమంది ఉన్నారు, నీ ఇంటి ఎదురుగా ఎంతమంది ఉన్నారు, నీ వెనకాల వీధిని ఎంతమంది ఉన్నారు, నీ పక్కన ఎంతమంది, కుడి పక్కన ఎంతమంది ఉన్నారు, ఎడమ పక్కన ఎంతమంది ఉన్నారు, నీ మేడ పైన ఎంతమంది లెక్కండి ఒకసారి. అంతమంది ఉన్నా ఎందుకు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే నీకు దేవుడు అనుమతి ఇచ్చాడేమో. ఎంతో మంది గోత్రులున్న, పెద్ద జ్ఞానవంతులు, ఆపత్తులోనే పండిపోయిన, అద్భుతమైనటువంటి చదువుల్లో ఉన్న, పనికి మాలినటువంటి వారమైన మనకి దేవుడు అనుమతి ఇచ్చాడేమో. ఈ మందిరంలో కూర్చోడానికి ఎంతమంది ఎవరు రావడానికి అవకాశం ఉన్నా మాటి మాటికి నువ్వు ఇందుకు వచ్చి కూర్చుంటావు అంటే దేవుడికి నచ్చిందేమో నేను కూర్చోబెట్టాం. అలాగే ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నా, ఇంతమంది యవనస్తులున్నా, ఇన్ని కుటుంబాలు ఉన్నా, నన్నే ఎందుకు దేవుడు వాడుకుంటున్నాడంటే దేవుడు అనుమతించాడు కనుక వాడు. ఎంతో మంది గానం అన్న, స్వరం అన్న నీకు దేవుడు పాడే కృపించాడంటే దానికి అర్థం తెలుసా? అనుమతి ఇచ్చాడు దేవుడు నా కోసం పాటలు పాడలే, మనం వాక్యం చదవలేం. దేవుడు ఇచ్చిన కృప రా బాబదే నాయనా తల్లే, దేవుడు ఇచ్చిన కృప భాగ్యం. నీకు విషయం చెప్పిన, నాకు బలం ఉన్నంత వరకు నేను పరిగెత్తాను, బలం లేకపోతే పరిగెత్తలే. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా ఇప్పుడే నాకు బలం ఉన్నప్పుడే నా వాడుకో ప్రభా. ఈ బలము పోతే, ఈ శక్తి పోతే నేను ఏం చేయలేను, చేతకుండా అయిపోతాను ప్రభు. ఒక మూల కూర్చుని 10 మంది సహాయం పొందుకోవాలి తప్ప నేను 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాయా. అందుకే బైబిల్ చెప్తున్న ప్రకారంగా, దేవుని ఒక వాక్యం చెప్తున్న ప్రకారంగా, ఇదిగో పని ఉన్నప్పుడే పరిగెత్తడం నేర్చుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే పరిగెత్తడం నేర్చుకోవాలి. ఎవరి బిడ్డలారు మేము ప్రోత్సహిస్తున్నారు, ఎవరి బిడ్డలారు మీరు ప్రోత్సాహపరుస్తున్నారు. ఏమిటి విషయం అంటే నీకు దేవుని బలం ఇచ్చాడు, దేవుని శక్తి ఇచ్చాడు, దేవుని జ్ఞానం ఇచ్చాడు, ఇంకా మన జీవితంలో ఎన్నో పరిశీలించాడు. అయినా దేవుని కొరకు పరిగెత్తకపోతే మంచిది కదా. దేనికోసం పరిగెట్టేస్తున్నా, నానా తిప్పలు పడుతున్నా. పరిగెట్టవలసిన దేవుని పని కొరకు, నడవలసిన దేవుని పని మీద, ప్రయాసపడవలసిన దేవుని పని మీద, కష్టపడవలసింది ఎంతో కొంత దేవుని గురించే. అందుకే దేవుడు మొదలు చెప్పాడు, ఏమి తిందామా, ఏమో త్రాగుదామా, ఏమో ధరించుకుందామా, అది ఎలా కట్టాలి, ఇది ఎలా కట్టాలి, ఇల్లు ఎలా కట్టాలి, డోకరాలు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఓ కింద మీద నెలంతా పడితే మరలా నెల వచ్చేది, మరలా ఉన్న డబ్బులు పోతాయి, మరలా అదే పోరాటం. అదే ఏమొస్తుంది అసలు, మనం ఏం చేయగలుగుతాం దేవునికి? అవునా కాదు? మీరు ఒక మాట చెప్పండి, అవునా కాదా చెప్పండి. ఒక చోటకి వెళ్ళాను, నా దగ్గర డాక్రాకి ఒక డబ్బులు పక్కన పెట్టాను. డాక్రాకి మర్చిపోయి, అంటే జేబులో ఉండాలి కదా, లేకపోతే వెళ్ళకూడదు, బాగోదు, 10 మందికి వెళ్తామని చెప్పి తీసుకెళ్ళాను. ఆ డబ్బులు పట్టుకెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే పాస్టర్ గారు బాధపడుతున్నాడు. అయ్యా పరిస్థితి ఏం బాగలేదయ్యా, ఎవరు కానుకలు ఎత్తలేదండి, నా వాళ్ళకి కావట్లేదు తెలిసావా అని చెప్తున్నాను. నాకైనా నా మనసులో వస్తున్న ఆలోచన ఏంటంటే ఇచ్చే నేను కట్టుకోవాలి, అది ఎవరెవరు నాకు మళ్ళా అడుక్కోవాలి, లేకపోతే
ఏదో కట్టుకోవాలి, అది తీయకూడదు, ఏంటి అది చేతి సహాయం ఉంటుందని తీసుకెళ్ళాను జస్ట్. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు, మీకు నేర్పిస్తాను, ఒక విశ్వాసం తీరు నేర్పిస్తాను. ఆయన ఏమన్నాడు, ఇచ్చి ఇద్దామా, పోకూడదా, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నా మనసు అంటది వద్దే, ఆ ఎలప్పు మరి కడతాం అంటది. ఆయన మనసు అంటది ఇస్తే నేను ఇస్తాను. అది నీకు అర్థం కాదు, నీ జీవితంలో అర్థం కాదు. ఏం చేశాను చెప్పను, ప్రార్థన చేయించుకుని కాంగ్రెస్ ఇంటికి వచ్చింది. నిన్న ఒక బలహీనరాలైన ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఒక బలహీనమైన ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఒక బలహీనరాలు నా దగ్గరికి వచ్చి, ఏకంగా మిగతా వాళ్ళందరూ బాగానే ఉండండి, ఆవిడ చూసుకునే వాళ్ళు మాత్రం చూసుకోండి, మిగతా వాళ్ళందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆమె చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. ఆవిడ వచ్చి ఇంకొక ఎక్స్ట్రా ఒక 10 రూపాయలు వేసి కానుకండి. నువ్వు నీ కోసం నువ్వు ఆలోచించుకుంటే దేవుడి ద్వారా ఏం రాదా? దేవుడి కోసం ఆలోచించి దేవుడి ద్వారా అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పండి సార్, అల్లు చెప్పండి. మీకు విషయం చెప్పనా, నేను వేస్ట్ క్యాండిడేట్ని, నాకు తెలిసే వేస్ట్ క్యాండిడేట్ని. కానీ నా దేవుడికి ఏంటంటే నేనంటే ఆయనకు అవసరం. అందుకే భూమి మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరోబాము ఏ గోత్రుడు చెప్పండి, వాక్యాలకు వెళ్ళిపోతాను. యెరోబాము ఏ గోత్రుడు చెప్పండి, ఒకసారి గట్టిగా మాట్లాడండి. యెరోబాము ఏ గోత్రుడు చెప్పాలి. ఈ మైక్ కొంచెం లావుగా ఉంది, ఇసరు నాకు ఖచ్చితంగా కనబడిపోద్ది మీకు. చెప్పండి, వద్దే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎఫ్రాయిము గోత్రుడు, అతని కోసం చెప్పండి, ముగించిన బైబిల్లో. ఇప్పుడు ఆ మాట చదువుకుంటూ మూల విషయాల్లోకి వెళ్దాం. ఏమిటంటే, ఎఫ్రామీడైన నెబయతు కుమారుడు, ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. అంటే యెరోబోయాము యొక్క తండ్రి చచ్చిపోయాడు. నెక్స్ట్ 27వ వచనం. ఇతడు రాజు మీదకి లేచుటకును హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించిన తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. ఏం చేస్తున్నాడట, బీటలు పడ్డాయి. బీటలు ఏం చేస్తున్నాడు అమ్మా, బీటలు బాగు చేస్తున్నాడు. తర్వాత అయితే యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, ఇతను ఎవరంట దాసుడే, చెప్పాలి, దాసుడే కానీ మహాబలాఢ్యుడు. ఉందా బైబిల్లో? ఎన్నికలేని గోత్రుడే, చివరి స్థానంలో ఉన్నవాడే, కానీ ఇతడు మహాబలాఢ్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరోబాము యొక్క లక్షణం ఏంటంటే మహాబలాఢ్యుడు. యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడు. స్తోత్రం చెప్పండి. బలం ఉంటే సరిపోదో, గంటలుంటే సరిపోదో, ఎత్తుంటే సరిపోదో, శక్తి ఉంటే సరిపోదో, పని యందు శ్రద్ధ కావాలి. చెప్పండి, మాట పక్కవద్దు, చెప్పండి, పక్కవద్దు, గట్టిగా చెప్పండి. పని యందు శ్రద్ధ కావాలి. ముఖం మీద ఒక దెబ్బేసి చెప్పండి, పని యందు శ్రద్ధ కావాలని చెప్పండి. చెప్పరా, మీ ఎంత చెప్పుకున్నారు బాబా? చెప్పండి ఇంకోసారి, ముఖం మీద దెబ్బేసి పని మీద శ్రద్ధ కావాలి అని చెప్పండి. ఇలా చెప్పండి. హైట్ ఉంటే సరిపోదు, పక్కవద్దు చెప్పండి. హైట్ ఉంటే సరిపోదు, వైట్ ఉంటే సరిపోదు, వెయిట్ ఉంటే సరిపోదు, అంటే సరిపోదు. ఏమన్నా పని మీద శ్రద్ధ ఉండాలి. చెప్పండి ఒకసారి, చెప్పండి. బైబిల్ ఇలా అన్నాడండి, శ్రద్ధగా పని చేసేవాడు ఎవరెందుకు వెళ్తాడట, ఎవరెంత నిలబడతాడు, రాజులు ఎదుట నిలబడతాడు. ఈ యెరోబాము పని అంటే శ్రద్ధ, అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు. ఎందుకంటే అతడికి తెలిసింది ఒకటే, అప్పచెప్పిన దానిలో నమ్మకముగా బతకాలి అని యెరోబాము లక్షణం. అతని లక్షణమే ఏం చేసిందంటే, సొలొమోను మీద ఉండవలసినటువంటి ఆశీర్వాదం యెరోబాము మీదకి దిగి వచ్చింది. పని అంటే శ్రద్ధ ఎవరికి ఉంటుందో వాని మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. చెప్పండి ఒకసారి గట్టిగా ఆమె చెప్పాలి. పని ఎందుకు శ్రద్ధ కావాలి? అబే మా పని మీద చాలా శ్రద్ధ అండి. పొద్దులెత్తామండి పనికి వెళ్ళిపోతామండి. మన దేవుడి పని ఎవడు చేస్తాడా? దేవుడి పని చేస్తే డబ్బులు వస్తాయి ఏంటండి? పాత్ర గారు కూడా బాగా చెప్తారా? చిన్న మాట్లాడతారు కూటం జరుగుతుంది ఎక్కడో, తర్వాత 2 రోజుల తర్వాత మనిషి కనపడతాడు. బాబు నేను ప్రాంతం కాలేదు, ఎవరు చెప్పారు మాకు, ఎవరు పిలిచారు? మీరు వెళ్ళిపోతే మాకు పిలిచారు ఇచ్చింది. ఒక చిన్న మాట్లాడతాను, చిన్న మాట చాలా చేస్తాను. చదువుకునే పిల్ల, చిన్న పిల్లలకి
టీచర్ గారు, హెడ్ మాస్టర్ గారు వచ్చి, అమ్మ ఈరోజు రా అమ్మ, అమ్మ స్కూల్కి రా అమ్మ అంటారా? చెప్పాలి అంటారా? కాలేజ్కి వెళ్ళి మాస్టర్ వచ్చి ఒరే 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 రా ఈరోజు రారా అంటాడా? నువ్వు జాబ్లో జాయిన్ అయ్యా, జాబ్ ఒక ఆఫీసర్ వచ్చి మేనేజర్ గారు వచ్చి బాబు బాబు విజయ్ బాబా చక్రవర్తి బాబా పనికి రా బాబా రే అంటాడా? చెప్పాలి. ఎందుకంటారు? వత్త చదువుకుని నువ్వు బాగుపడతావు, వత్తే జీతం ఎత్తాను, లేకపోతే అడుగు తినంటాడు. కానీ దేవుడు అలాగ అంట కదా, అదే లోకం అయిపోయింది. ఏంటో లోకం అంటే ఆదివారం వచ్చింది ప్రత్యేక మీద కూడా పాటగారు అక్కడ పెట్టి పాటగారు ఖాళీ అమ్మ ఖాళీదా. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే దీనికి ఇంకా ఇంకో 10 మాటలు వేసి మాకు చెప్పట్టుకోవడానికి వద్దు, లేకపోతే ఏం చెప్తున్నారని చెప్పి నువ్వు పనిలోకి వెళ్తున్నావు, అత్త మాటలు పిత్తడని వెళ్తున్నావు, లేకపోతే నీకు అవసరమే వెళ్తున్నావు నువ్వు దేవుని పనికి. నీ పనికి అవసరమయ్యి కడుపు గడవక గతి లేక పచ్చిగా చెప్పాలంటే నీ పనికి నువ్వు వెళ్తున్నావు. మరి దేవుని పనికి మాత్రం నీకేమొస్తుంది? దేవుడు కల్లో కనబడితే మాట్లాడితే అప్పుడు ఏ సుమతికి వెళ్తానండి. దేవుడు ఏదైనా చెప్పి విడిచిపెట్టమంటే అప్పుడు విడిచిపెడతానులేండి. దేవుడు మాట వచ్చా ఇంటికి అనమాట అప్పుడు వెళ్తానులేండి. ఓకే నీకు జీతంకి రావాలి కదా, నీకు ఇది కదా, నీకు లాభం ఏముంది? నీకు ఏ పని చేసినా అందులో ఏం కావాలంటే లాభం కావాలి. నీకు దేవుడు పని చేసిన నీకు లాభం కావాలి, నువ్వు స్వార్థకి నీకు లాభం కావాలి, నువ్వు కుటుంబం కోసం వెళ్ళి ప్రార్థన చేయాలి, నీకు లాభం కావాలి. అరే ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే దేవుని పనిలో లాభాన్ని ఆశించకుండా నిలబడే ఒక అద్భుతమైన దేవుని సంఘముగా నిలబెట్టాలనేది నా చివరి వరకు ప్రయాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే కోటలు పెట్టుకోమంటాను, నాకు కానుకలు వద్దామా, ఒక గంట కోట పెట్టుకోమంటాను. కొంతమంది కోటలు పెట్టుకోరు. మండూరు ప్రాంతంలో పల్లెటూరులో ఏం జరుగుతుంది తెలుసా? ప్రతి వారం 2 రోజులు 3 రోజులు ఆ ఇంటిలో ఆ ప్రాంతంలో ఆ గృహంలో ప్రార్థన జరుగుతున్నాయి. ఆ సేవకుడికి ఫోన్ చేసినప్పుడు అడుగుతున్నా, ఎక్కడ ఉన్నావు అన్నా? నేను ప్రార్థనలో ఉన్నాను. ఏ ప్రార్థన? కృతజ్ఞత ప్రార్థన. ఏ ప్రార్థన? నెలకు ఒకసారి పెట్టుకునే ప్రార్థన. ఏ ప్రార్థన? ఇదిగో స్తుతికో ప్రార్థన. ఏ ప్రార్థన? వారాల ప్రార్థన. ఏ ప్రార్థన? మొక్కుబడి ప్రార్థన. నేను సిగ్గుతూ ఉన్నాను అక్కడ. నెలకు ఒక ప్రార్థన పెట్టుకోవడం మనకు చేత కాదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి పాటగారికి, ఎక్కడ వస్తున్నాగా డబ్బులు రావా, పాటగారికి తిండి పెట్టాలి. ఒరే మీ తిండికి మీ యొక్క దండాలకి అమ్మా మీకు వందనాలు తల్లి. నిన్ను అడిగేది కాదు, నీ ఇంటిలో కూటం పెడితే నీ పక్కోడు వింటాడేమోనని, నీ ఇంటిలో కూటం పెడితే నీ ఎదురించుడు వాక్యం వింటాడేమోనని, నీ ఇంటిలో కూటం పెడితే నీ బిడ్డలైనా సరిగ్గా దేవుని సన్నిధికి వస్తారేమోనని, నీ ఇంట్లో కూటం పెడితే శాపము తప్పించబడుతుందేమోనని, నీ ఇంట్లో కూటం పెడితే ప్రభు యొక్క సన్నిధి ఇంటి మీదకి వస్తుందని, నీ ఇంటిలో కూటం పెడితే రేగులుతున్నటువంటి ప్రతి శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడని, నీ ఇంటిలో కూటం పెట్టి వాక్యము చెబితే దేవుని సన్నిధి బలముగా దిగి వస్తుందని, నీ ఇంటిలో ఒక దేవుని సన్నిధి పెడితే అక్కడ దేవుని బలమైన ప్రాకారంతో దిగి వస్తాడని, ఆయన దిగి వచ్చిన తర్వాత ప్రతి శాపాన్ని దేవుడు కొట్టివేసి నీకు ఆశీర్వాదం ఇస్తాడేమని నా వేదన. పిలిచినోడు పోషిస్తున్నాడు లేండి, ఏమున్నా ఏదో ఒకటి పెట్టి పోషిస్తున్నాడు. అందుకే కొంతమంది దగ్గర ఏది పనికిరాలో కనబడుతున్నాడు, కానీ నన్ను పోషిస్తున్నాడు. అమ్మా మాట చెప్తున్నాను, దేవుని పని చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు. దేవుని పని చేయకపోతే రాత్రికి ఎలా వస్తుంది? దేవుని పని చేయకపోతే దేవుడి దృష్టి ఎలా పడతావు? దేవుని పని చేయకుండా దేవుడు ఎలా మెచ్చుకుంటాడు నిన్ను? దేవుని పని చేయకుండా నీకు ఎంతకు క్షేమం అవుద్ది? దేవుని పని చేయకుండా నీ వృత్తి ఎలా పొందుతావు నువ్వు? దేవుని పని చేయకుండా నీ పిల్లలు మాట ఎందుకు అంటారు? దేవుని పని చేయకుండా నువ్వు వెళ్తున్న మార్గం ఎందుకు వదిలితుంది? దేవుని పని చేయకుండా ఏది నీకు మేలు జరుగుతుంది? దేవుని పని కాకుండా అన్ని చేసుకుంటున్నావు నువ్వు. అందుకే నీ జీవితంలో ఏది దేవుని దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు మనకు లేదు. యెరోబాము అయితే తన పని మీద శ్రద్ధ కలిగిన వాడు. అందుకే దేవుని దృష్టి అతని మీద పడింది. ఎందుకు పడిందంటే యెరోబాముకు నా పని అప్పచెప్పితే ఆ పని ఇతడైనా చక్కగా శ్రద్ధగా చేస్తాడని రెహబాముకి ఇవ్వాల్సిన దానికంటే యెరోబాముకు 10 రెట్లు అధికమైన దేవుని యొక్క పనిని యెరోబాముకు దేవుడు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికైనా సోమరపోతనం అనేసి చూద్దాం లేని తర్వాత చేద్దాం లేని తర్వాత పాటలు అన్ని కలిసి వస్తాయని పిలుస్తాడులే, ఆ పాట పని చేసుకోవడం అలవాట్లే అని మీరు అనుకుని నేను చేయలేను. పాట మీకేమేవాడో పాట ఏదైనా ప్రార్థన చేయగలుగుతాడేమో, కానీ పరలోకం నుండి నా యేసయ్య నీకు సమస్తం కూడా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి దేవునికి. ఓ దేవుడు నామమున గణపరచు.
మహిమపరచండి. ఓ దేవుని నామమును ఎలుగెత్తి మహిమపరచండి. తన పనిలో శ్రద్ధ గలవాడు రాజు ఎదుట నిలబడతాడు. వాక్యం చెప్పినట్లుగా నీకు అప్పచెప్పిన పనులను నమ్మకము ఉంటే నీ యజమాని ఎలా దృష్టి పెడతాడో, ఇదిగో దేవుని పని నువ్వు దృష్టి కలిగి శ్రద్ధగా చేయగలిగితే రాబోయే కాలంలో నీ పని మీద దేవుడి శ్రద్ధ నిండిపి దృష్టి పెట్టి నిన్ను పైకి లేపే ఆశీర్వాద కార్యములు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా నమ్మే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. పని చేసేవాడికే దేవుడు పనప్ప చెప్తాడు. పక్కవది మాట చెప్పండి. కష్టపడేవాడికే దేవుడు పనప్ప చెప్తాడు. పక్కవారికి చెప్పండి మాట. పక్కవారితో చూసి చెప్పండి, ఎంత కష్టపడుతుందో పని అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఎంత కష్టపడితే అంత పని పంపిస్తాడని చెప్పండి. గట్టిగా మాట్లాడాలి. నువ్వు ఎంత కష్టపడితే అంత పని వస్తుందని చెప్పండి పక్కవారితో. ఇదిగో నా బైబిల్ చెప్తుంది, పనివాడు జీతానికి పాత్రుడు. నీకు జీతంతో పని లేదు, ఆయన సమస్తము చూచుకునే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎంత పరిచయం చేసిన దేవుడు మాకేమి ఇచ్చాడండి, ఇంత పని చేసిన దేవుడు మాకేం అప్పు చెప్పాడండి. ఈ సంఘంలో మేము నలిగిపోయామండి, ఈ సంఘంలో మేము ఇదైపోయామండి, ఈ సంఘంలోకి అది చేసామండి, ఈ సంఘం ఇది చేసామండి. రాదండి, మనిషి ద్వారా మీకు రాదండి. వచ్చింది ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుండి దిగ వచ్చే రోజు రాబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచండి. నాకు ప్రతిఫలం వచ్చేది మనిషి ద్వారా కాదు, నాకు ప్రతిఫలం వచ్చేది భూమి మీద నుండి కాదు, నాకు ప్రతిఫలం వచ్చేది నా దేవుడి సన్నిధిలో నుండి వస్తుంది. ఆమె చెప్పండి. ఎంత పని చేస్తాం, మేము నలిగిపోయాం. ఓ లార్డ్ హల్లెలూయా. ఎంత నలిగిపోతే అంత ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి రాబోతుంది. నేను ఒకప్పుడు అలాగనుకునేవాడిని, ఇప్పుడు తెలుస్తుంది పని చేస్తేనే ఈ పని ప్రభు నాకు ఇచ్చాడా. కాకపోతే దేవుడు చెప్పండి చెప్పండి, ఆత్మ ప్రాణంతో చెప్పండి, పని చేయాలి, దేవుని పని అని చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు పని చేయాలి. అమ్మా మీరు స్వతకెళ్ళమ్మా, ఆత్మ తెచ్చేయండి. అమ్మా తమ్ముడు ఎవరే మీరు స్వతకెళ్ళండి, ఆత్మ తెచ్చండి. నువ్వేం తీసుకొస్తావు? నువ్వేం తీసుకొస్తావు? అరే ఏ భాస్కర్ చెప్పారు కదా, మనకి నువ్వేం వెళ్తావు? భాస్కర్ చెప్పారు కదా, పని చేయండి రా, పని చేయండి రా, నువ్వేం చేస్తావు? తలాడిస్తావు ఇలాగా, ఊకొట్టే తేలిపోతామని వదిలేస్తానికి వచ్చున్నావా? నేను వదిలేస్తాను, ఆయన వదలడా. నేను ఒక అరగంటలో వదిలేస్తాను. దేవుడు అలాగా ఏ వదలడా. ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. వచ్చేవారు ఇంకా మాటలు చెప్తాను. 10 నిమిషాలు ముగించేస్తాను. ఇప్పుడు రాశాడు 28వ వచనం. అయితే యెరొబెయాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడుకు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. స్తోత్రం చెప్పండి. పని యందు శ్రద్ధ గలవానికి ఏమొస్తుంది తెలుసా? పని వస్తుంది. ఆ పని కూడా ఎలాంటి తెలుసా? అధికారుడైనటువంటి పని దేవుడు ఏదో అప్పచెప్పుకోతున్నాడు మనకి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. గట్టిగా ఆమెను చెప్పండి. అది పూర్వకమైన పని ఏదో దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి. పని యందు శ్రద్ధ, పని యందు వాంఛ, పని యందు కోరిక, పని యందు ప్రయాసము, పని యందు ఇష్టము, పని యందు దేవుని మీద ఆనుకునే మనసు ఉండగలిగితే అతడు భవిష్యత్తులో అధికారి కాబోతున్నాడు. పక్కవతి మాట చెప్పండి, ప్రభు మనకి ఏదో అధికారి అయిపోతున్నాడు. చెప్పాలి మాట్లాడతలేదు, ఆకలి నాకు కూడా చెప్పాలి. ఏదో అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. యోసేపు వారు చేయవలసిన పని ఏదో యెరొబెయాము మీదకి వచ్చింది. ఆమె చెప్పండి. ఎవరు యాజకులు చేయవలసిన పని దేవునికి అప్పచెప్తున్నాడు. ఎవరో గొప్పలు చేయవలసిన పని నీకు దేవుడు అప్పచెప్తున్నాడు. ఎవరో ప్రముఖులు చేయవలసిన పని ప్రభు నీకు అప్పచెప్తున్నాడు. నీవు చేయవలసింది ఆయన పని ఏదో శ్రద్ధ కలిగి ఉండు. నెక్స్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 29వ వచనంలో అంటాడు, అంతటా యెరొబెయాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయగు అహియా అతన్ని మార్గమందు కనుగొనను. వినండి వినండి వినండి. ఎప్పుడు అతడు వచ్చాడు? ఎవరు అతని ఎవరెంతకి? షిలోనీయుడగు ప్రవక్తయునగు అహియా అతని దగ్గరికి, అతని మార్గం దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు తెలుసా? అతని పని యందు శ్రద్ధగా ఉన్నప్పుడు, అతడు పని చక్కగా జరిగిస్తున్నప్పుడు, అతడు లోపము లేని వాడుగా ఉండి అధికారముగా ప్రభు చేత నిర్ణయించబడిన తర్వాత ఒక ప్రవక్త అతని దగ్గరికి వచ్చాడు. అతను వెళ్తున్న మార్గము గుండా ఎదురుపడ్డాడు. అతని పేరు అహియా. అతని మార్గమందు కనబడును. అహియా కొత్త వస్త్రము ధరించుకుని ఉన్నాడు. ప్రవక్త ఏ వస్త్రం ధరించుకున్నాడు చెప్పండి? చెప్పండి చెప్పండి. ఆయన చెప్పండి.
అలాగే చెప్పండి గట్టిగా. అహియా ఏ వస్త్రం ధరించుకున్నాడు? క్రొత్త వస్త్రం. క్రొత్త వస్త్రం ధరించుకున్న తర్వాత యెరోబాము ఎదురుగా వెళ్ళాడు. యెరోబాము వెళ్తాడు. అహియా యెరోబామును చూచి తన పై వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపాడు. చెప్పండి గట్టిగా మాట్లాడాలి. పోనీ నా మాట ఎందుకు, మీరే చదవండి ఆ మాట. అతని మార్గం అందు కనుగొను అహియా కొత్త వస్త్రం ధరించుకున్నాడు. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడను లేకపోయినా. ఎక్కడ వీళ్ళ మీటింగ్ ఎక్కడ చెప్పండి? వీళ్ళ యొక్క కళ ఎక్కడ చెప్పండి? ప్రవక్త గారు అలాగే యెరోబాము ఎక్కడ కలుసుకుని చెప్పండి? పొలములో. ఇది దేవుని పొలం అండి. ఇది దేవుని పొలం. యాజకుడు ద్వారా దేవుడు ఏదో నీతో మాట్లాడబోతున్నది. యెరోబాము పొలములో ఉన్నట్టుగా నీ దినాను సంఘం అనే పొలంలోనే ఉన్నావో. యెరోబాము ఎదుట ఒక ప్రవక్త అహియా ఉన్నట్టుగానే దేవుడు యాజకుడు ఎదురు ఉన్నాడు. అతడు మాట్లాడుతున్న మాటను గట్టిగా పట్టుకోగలిగితే దేవుడి ద్వారా ఏదో ఆశీర్వాదం వచ్చిన నీ మీదకి రాబోతుంది. నమ్మిన వారు ఆమె చెప్పండి గట్టిగా. ఆమె వచ్చాడు. పొలములు ఇద్దరు ఉన్నారు. ఆ పొలములు ఇద్దరు ఉన్న తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, వారిద్దరు తప్ప పొలములో ఎవడనో లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకుని కొత్త వస్త్రము పట్టుకొని 12 తులకులుగా చింపి యెరోబాముతో ఇట్లెను. ఏమన్నాడు? ఈ 10 తునకలో నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకు, కెమేషు అని మోయాబీల దేవతకు, మిల్కోము అని అమ్మోనీల దేవతకు మ్రొక్కి సొలొమోను తండ్రిని దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలు నా నిధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకై ఉన్నారు కనుక సొలొమోను చేతులను రాజ్యము కొట్టివేసి 10 గోత్రములను నీకిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. 10 గోత్రాలని నేను నీకు అప్పచెప్తాను. ఓ బ్లెస్డ్ వర్డ్ ఇది నాన్న. ఇదిగో నీ తరం వారి కంటే, నీతో ఉన్న వారి అందకంటే, నీ తండ్రి వారి కంటే 10 రెట్లు ప్రభు ఒక అధికారం నీ మీదకి రాబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. తమ్ముడా, మూయబడిన ద్వారం 1 కావచ్చు, మూయబడిన ద్వారం 2 కావచ్చు. నా దేవుడు 10 ద్వారాలు తెరబోతుడిది నాన్న. ఆమె చెప్పండి. సొలొమోను అనే రాజు, లోకపరమైన రాజు నీకు అడ్డుపడొచ్చేమో, కానీ నా దేవుడు నీకు ప్రమాణం చేస్తున్నాడు. ఎవడు మూసేసినా, ఎవడు కాదంటున్నా, ఎవడు చేయనన్నా నా దేవుడు 10 ద్వారాలు దేవుడు మన వరకు తెరబోతున్నాడు. నేను ఒక మాట చెప్పను అండి, 10 రకాల ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడండి. రిసీవ్ చేసుకోవట్లేదా? ప్రభుత్వం చెప్పండి, చేయకూడదు చెప్పాలి. నా కొరకు మాట్లాడుతున్నవాడా నీకు స్తోత్రం. నమ్మిన వారు మాత్రమే కుడి చేయి పైకి చెప్పండి. ఓ లార్డ్, ఆ యెరోబాము ఆ రోజుల్లో ఫలిస్తే ఈ రోజు నేను ఇదిగో ఆ 10 గోత్రముల యొక్క స్వాస్థ్యపు ఆశీర్వాదాన్ని కుడి చేయి ఎత్తి చెప్తున్నాను. ప్రభువా, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఆ మాట నాకే నాయన, ఆ ఆశీర్వాదాలు నాకే ప్రభువా. ఆ రోజు అహియా మాట్లాడినట్టుగా ఈ రోజు సేవకు నట్టు పట్టుకొని నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. కుడి చేయి గుప్పిని బాగా బిగించి చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఈ మాట నా కొరకే, ఈ ప్రవచనం నా కొరకే, ఈ మాట ఆశీర్వాదం నా కొరకే. అలాగే అందరూ కళ్ళు మూసుకోండి. ఆ గుప్పిని ఎప్పుడు ఎప్పొద్దు, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడుతున్న మాట నా కొరకే. ఎలుగెత్తి స్తోత్రం చెప్పండి. కుడి చెయ్యి ఎప్పుడు తెచ్చొద్దు. ప్రార్థన ఎంతో పట్టుకొని చేయి పెట్టుకుని చెప్పండి, ఇది నా కొరకు ఇవ్వబడిన వర్తమానం, ఇది నా కొరకు ఇవ్వబడిన ఆశీర్వాదం, ఇది నా కొరకు ఇవ్వనటువంటి ఓ లార్డ్ నీ వాక్కు, నీ ప్రవచనము రాజా. ఇదిగో సొలొమోనుకు 2 మాత్రమే, నాకైతే 10 రెట్లు ఇవ్వతున్నా. లోకంలో బతికే వాడికి 2 ఆశీర్వాదమేమో, లోకంలో బతికే వాడికి 2 మార్గాల ఆశీర్వాదమేమో. కానీ నా దేవుని పని యందు నువ్వు శ్రద్ధగా ఉంటే, యెరోబాము నా మాట వినయ్యా, నా మాట విని యెరోబాము, లోకంలో బతికేవాడి 2 ఆశీర్వాదాలేమో, లోకంలో బతికేవాడికి 2 విధాల ఆదాయమేమో, లోకంలో బతికేవాడికి 2 ఆశీర్వాదమేమో. కానీ నీవు నా పని చేయగలిగితే, యెరోబాము నువ్వు నా పని చేయగలిగితే 12లో నుంచి 10 ఆశీర్వాదాలు నేను నీకు అప్పచెప్పబోతున్నాను. ఇది నాన్న 10 ఆశీర్వాదాలని నేను అప్పచెప్తున్నాను. సొలొమోనుకు లేని ధన్యత నేను ఇవ్వబోతున్నాను. సొలొమోనుకు లేని భాగ్యము నీకు ఇస్తున్నాను. రెహబాము అనే వాడికి లేని ధన్యత నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నీ యందు నాకు కనికరం వచ్చింది. నా హృదయంలో నేను అనుమతి ఇచ్చాను. 10 రెట్లుగా దేవుడు ఆశీర్వాదపోతున్నాడు.
ఈసారి మోకాలేసి పైకి 2 చేతుల పైకి చాపి ప్రార్థించడం మొదలుపెట్టండి. స్వరాలు వినపడాలి. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు కూడా ఇప్పుడు దేవుడితో మాట్లాడు. నువ్వేం మాట్లాడుతావు ఆ మాట ఇప్పుడు ప్రభు వింటాడు. చెప్పండి, దేవునితో మాట్లాడండి సమయంలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించవలసిన సమయం ఇప్పుడు. మౌనంగా ఎవరు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు అందరూ ప్రార్థించవలసిన సమయం. ఇది ప్రార్థన సమయం. ఓ లార్డ్ హల్లెలూయా. సొలొమోనుకు లేనిది, రెహబాముకు లేనిది, వారి గోత్రంలో ఎవరికి లేనిది యెరోబోముకు దేవుడు ఇస్తున్నాడు. అహియన్నడు 10 ముక్కలుగా చీల్చి ఈ 10 విధాల గోత్రాలని దేవుడు నీకు అప్పచెప్పబోతున్నాడు. సొలొమోనుకు లేని ధన్యత దేవునికి ఇవ్వబోతున్నాడు. తమ్ముడు, చెల్లి, ఇది నన్ను విశ్వసిస్తే అమ్మా, నిన్నందుకే దేవుడు అనుమతించాడు. నీకు అనుమతి అందుకే దేవుడు ఇచ్చాడు. అలా కొట్టేస్తాడు అనుకుంటున్నావు, ఇదిగో భారంగా ఉంటాడు అనుకుంటున్నావు. ఎందుకు తెలుసా? 10 రెట్లుగా నీకు దేవుని ఆశీర్వాదం అనుమతి ఇవ్వడానికి అలా కొడుతున్నాడు. తెచ్చి ప్రార్థించి ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపిస్తాడండి. నాకు ప్రభు మాట ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్న ప్రభు చెప్తున్నాడు. నీవు చెప్పిన ఈ మాట ఎవరైతే విశ్వసిస్తారో, అది నా మాట ఎవరైతే గ్రహిస్తారో, నేను బ్లెస్ చేయబోతున్న వారు దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోనుకు 2 కావచ్చు, రెహబాముకు 2 కావచ్చు, దాసుడైన యెరోబాముకు 10 రెట్లు ఆశీర్వాదం. 10 గోత్రములు అతనికి లోబడతాయి. 10 గోత్రమే రాజ్య పరిపాలన అతడు చేయాలి. 10 గోత్రము మనుషులు యెరోబాముకు అనుకూలంగా ఉంటారు. ఇదిగో సొలొమోను దగ్గర ఉన్న మంది కంటే, రెహబాము దగ్గర ఉన్న మంది కంటే యెరోబాము దగ్గర ఉండే మంది అధికమైన వారిగా దేవుడు చేయబోతున్నాడు. సొలొమోను దగ్గర ఉన్నటువంటి బలము కంటే, రెహబాము దగ్గర ఉన్నటువంటి బలార్జుల కంటే యెరోబాము దగ్గర ఉండే యుద్ధం నేర్పగలవారు, పరాక్రమవంతులు, యుద్ధము చేసే సైనికులు, తన జన సమూహమును 10 రెట్లుగా చేయబోతున్నాడు. కారణము, అతడు అప్పచెప్పిన పని ఎంతో శ్రద్ధ కలిగిన వాడు, శక్తి లోపముగా పని చేసేవాడు. ఎన్నడూ కూడా సొలొమోనుకు విరోధముగా లేచిన వాడు అతడు కాదు. అతడు దేవునికి అనుకూలముగాను, రాజుకు అనుకూలముగాను, దేవుని ఎడల శ్రద్ధ భక్తి గలవాడు కనుకనే యెరోబాము మీదకి దేవుడు ఒక ప్రవక్తను పంపించి మాట్లాడుతున్న మాట 10 రెట్ల 10 గోత్రాలను అప్పచెప్పబోతున్నాను. నేను ఒక ప్రవచనం చెప్తున్నాను. దేవుడు ఏదో మనకు అప్పచెప్పబోతున్నాడంటే, దేవుడు ఏదో అమ్మ, చెల్లి, తమ్ముడు, అమ్మ ఏదైతే లేదనుకుంటున్నా దాన్ని దేవుడు 10 రెట్లుగా అప్పచెప్పబోతున్నాడు. ఓ లార్డ్ హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థించండి. మౌనంగా ఉండడం కాదు. ఇప్పుడు దేవుడు నీతో ఇంతవరకు మౌనంగా ఉండి మాట్లాడలేదు, వాక్యం ద్వారా మాట్లాడాడు. నోరు తెరిచి ప్రార్థించి నువ్వు దేవుని పని చేయగలిగితే నీకు వచ్చేది 2 అంతలేమో, ఇదిగో 3 అంతలేమో. నా దేవుడికి చెప్తున్నాడు, 10 రెట్లు 10 పరిస్థితుల్లో నేను నీకు సహాయం చేయబోతున్నాను. రా, నేను మనుషులు పెట్టి జాలరుగా చేయబోతున్నాను. నా ద్వారా కలిగినది దొడ్డది నీకు. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసాన్ని పెంచుకోండి, విశ్వాసాన్ని పెంచుకోండి. నా పని నాకు ముఖ్యం, నా పరిస్థితి నాకు ముఖ్యం, నాది నేను అని కొట్లాడుతున్నవేమో. అయ్యా, దేవుని పని అంత నీకు శ్రద్ధ లేదా? సంగమా, ప్రభు నీతో స్వయంగా మాట్లాడుతున్న మాటల మీద నీకు ఆసక్తి లేదా? తీర్మానం చేసుకోండి. ఎవరి బిడ్డలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నాకు దేవుని పని కావాలి, నాకు దేవుని పని కావాలి. ప్రార్థించండి. ఓ లార్డ్ హల్లెలూయా. పట్టుకోండి ప్రభు. ఈరోజు ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తుందో వాళ్ళని పట్టుకోండి ప్రభు. అయ్యా, నీ పని నాకు కావాలి ప్రభు, నీ పని నాకు ముఖ్యం ప్రభు. ఏమన్నా లేకపోయినా ఆ 10 గోత్రములు యెరోబాముకు అప్పచెప్పినట్లుగా నీ పనిలో ఉన్న నాకు నీ ఆశీర్వాదాలు నాకు దయచేయండి ప్రభు. సహాయం
యేసయ్య నీ కృపా తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. రెండు చేతులు పైకి చెప్పండి. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. చెప్పకూడదు. నీవు నువ్వు నడవలేకపోయినా ఎర్రో ముందు మాట్లాడండి, గట్టిగా మాట్లాడుతున్నాను. నేను నడిపిస్తాను నిన్ను. 10 విధాలుగా నడిపించబోతున్నాను, 10 విధాలు నడిపించబోతున్నాను. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటలను కందను. జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మదలందను. యేసయ్య నిన్ను వెన్నట్టగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నట్టగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించ. నేను నడవలేకపోవచ్చు ప్రభు, కానీ నువ్వు నడిపించగల దేవుడు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, నీవేంటోను నీలోనే జీవించాలి. నేను బ్రతుకు దినమని నీలోనే బ్రతకాలి. నీవేంటోను నీచము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీవేంటోను నీచము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీవేంటోను దేవుని చెప్పండి. యెహోవా నీ రాజు కంటే, నీ రాజు కుమారుడు కంటే యెహోవా 10 గోత్రాల స్థానాన్ని అప్పచెప్పబోతున్నా. నేను నీకు అప్పచెప్పబోతున్నా. యెహోవా నేను నీకు అప్పచెప్పబోతున్నా. అప్పచెప్పబోతున్నా కాబట్టి శ్రమలకు నేను అప్పచెప్పాను, దుఃఖానికి అప్పచెప్పాను, రోగానికి అప్పచెప్పాను, ఇబ్బందికి అప్పచెప్పాను. ఈ పని కలగొడుతూ వచ్చాను. ఇప్పుడైతే యెహోవా 10 రెట్లుగా నా పనిని ఇవ్వబోతున్నాను. ఓ యేసయ్య నిన్ను వెన్నట్టగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. ఓ యేసయ్య నిన్ను వెన్నట్ట. చెప్పకూడదు. ఆరాధన ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నేను నడవలేకపోతున్నానయ్యా, ఉండలేకపోతున్నాను.
చూస్తున్న మనుషుల మీదకి నీవు దిగవచ్చునుగా. ఓ దేవుని శక్తి, దేవుని ఆత్మ ఈ మీదకి ధారాళంగా దిగవచ్చును గాక. దేవునికి అనుమతిస్తున్నాడు, దేవునికి అనుమతిస్తున్నాడు. రానివ్వండి, రానివ్వండి, రానివ్వండి అని వచ్చిన గట్టిగా గట్టిగా స్తోత్రం చేసి స్తోత్రం చెల్లిస్తూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh Lord, hallelujah. ఇది దేవుడు ఎర్రో భూమికి ఇచ్చిన ధన్యత, ఇది జ్ఞాన ప్రభునికి ఇచ్చిన ధన్యత. రవ శౌరవ హకర హురనమ శబన. సుగుణా సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నీచము నిమీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా. ప్రార్థించే ఒక్క నిమిషం. ఎస్, ప్రార్థించే 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 ప్రార్థించే. ఆయన పని ఎందు శ్రద్ధగా ఉండగలిగితే ఎర్రో భూమి మీదకి వచ్చిన ఆశీర్వాదం కలిగిన